విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. ఆ సమ్మేళనము మహా సమ్మేళనము ఆత్మీయం అనుబంధం కలిపిన విద్యాలయం. ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం, ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. చదువులమ్మ ఒడిలో నేర్చిన బుద్ధులు, వెలుగును ప్రసాదించి నడిపిన మా గురువులు, ఆటల పోటీలో ఆడిన ఆటలు, విజయం సాధించి పొందిన బహుమతులు, మము భావి భారత పౌరులు చేయాలనే లక్ష్యంతో అల్లర్లే చేయకుండా అదుపులోన మమ్ముంచి, మము బెత్తముతో దండించి క్రమశిక్షణలో పెట్టి క్రమశిక్షణతో శిక్షణ మాకు రక్షణనిచ్చి అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం, ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము రాధే రాధే అలుపంటూ రాధే ఆడేస్తున్నా ప్రతి పూటే, వాడు వీడు అని తేడాలే లేవే ఓ చోటే చేరి ఆడామే. అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే, ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే. అరే రే బాల్యం రమ్మన్నారాదే, గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే. గుండె మీద వేసిపోయే పచ్చబొట్టెలే ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లో కానే కావు. అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లో కానే కావు. అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు. సొంత ఊరిలో కన్నవారితో ఉంటే వేరేలే మనసంతా హాయిలే. ఎంత మారినా సాటి రావులే అమ్మమ్మ ఇచ్చే వందకే. చెప్పాలంటే ఎంతున్నాలోనే దాస్తామా ప్రేమ, బయటే పెట్టే ధైర్యాలే లేవులే. మాలో మాకే ఎన్నున్నా చెయ్యి వేస్తే మా మీద ఎవరినైనా
తన్నేటి తీరులే రోజుకోసారే గుర్తొస్తే మా ఊరే మౌనంగా ఆగిపోయే మనసే మారిపోయేలే నేడు ఆధారే ఆనాటి మాయే మాయే దేవుడు కనిపించి ఏం కావాలని అంటే మళ్ళీ వెళ్తాం మేమంత చిన్ననాటికే ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు. డి బాలకృష్ణ వెరీ గుడ్. టి బాలరాజు బాలరాజు చెప్పకుండా ఎర్ర బుద్ధిరి. ఎన్ చలపతి చలపతి కూడా ఆబ్సెంట్. సి చరణ్ కుమార్ వెరీ గుడ్ చరణ్ వెరీ గుడ్. ఎం దివాకర్ దివాకర్ ఉన్నాడు మా లైన్ తరంతా ఉంటే వీడు పరిగెత్తా ఉంటే. టి గంగాధర్ వెరీ గుడ్. కె హరినాథ్ ఆబ్సెంటా. కె హేమగిరి వెరీ గుడ్. ఎస్ జయకుమార్ శబాష్. జయకుమార్ చాలా ముందు నిలబడి చాలా సార్లు డిస్కస్ చేసినారా. జయకుమార్కి ఒకసారి క్లాప్స్ చేయండి అందరూ. తర్వాత టి లక్ష్మీపతి ఆబ్సెంట్. లక్ష్మీజీ గారు వింటున్నారా? మా పిల్లల ఆనందం. గౌరవనీయులు మన సుబ్రహ్మణ్యం సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతారు. ఇక్కడ ఆహుతులైనటువంటి సహోదరులు ఆత్మీయులు ఇద్దరు నాకంటే పెద్దవాళ్ళమ్మ కానీ నాగయ్య సారు బాలాజీ సార్ వాళ్ళమ్మ మిగతా అందరూ నాకంటే కాస్త కోసం చిన్నవాళ్ళే అనుకుంటాను. అవి అందరికీ హృదయపూర్వకమైన ఆశీస్సులు. ముఖ్యంగా ఒకప్పుడు నాకు స్టూడెంట్స్ కావచ్చు కానీ ఇప్పుడు నాకు ప్రదర్శన తీసుకొస్తున్నారు. మీకు ఆత్మీయ అభినందనలు. ఈ ప్రోగ్రామ్ కాండక్ట్ కావాలంటే ఎప్పటి నుంచో మనం ప్లాన్ చేయాలా, సమయమో సందర్భమో అందరూ అనుకూలించాలా. దానికి నడుము పెట్టినటువంటి ఎస్పీ ఒకరికి పేరు పేరున జయకుమారు విజయకుమారు కాకుండా ప్రతి ఒక్కరికి ముఖ్యంగా ప్రారంభంలోనే కృతజ్ఞతలు శుభాభినందనలు నా శుభాశిస్తులు కూడా. ఇకపోతే క్లుప్తంగా నా గురించి మన నేటివ్ వచ్చి కుటుంబ తాలూకా శాంతిపురం మండలంలో ఒక విలేజ్. ఉద్యోగ రీత్యా వచ్చి ఇక్కడ బయట వచ్చేసినాము. ఇంటర్మీడియట్ దాకా నేను రెగ్యులర్ స్టడీస్ నేర్చుకుంటే తర్వాత ఏదో వ్యవసాయ కార్యక్రమాలు పెద్దలు సంపాదించిన ఆస్తులు కోసము మొత్తము దీని కోసం ప్రైవేట్ సర్వీస్ చేయాల్సి వచ్చింది. BA కరస్పాండెన్స్, BEd కరస్పాండెన్స్, MA కరస్పాండెన్స్, MS కరస్పాండెన్స్, లైఫ్ కరస్పాండెన్స్. తర్వాత పొలిటిక్స్ విషయానికి వస్తే ముఖ్యమైనటువంటి సంస్కృతులు ఆత్మీయులతో మనం నేర్చుకున్నాం. పిల్లలు అయితే గుబ్బరాజులు స్వర్ణయుగం అంటాము, గోల్డ్ మేజ్ ఆఫ్ గుప్తాస్ అంటాం చరిత్రలో. ఆ రకంగా నా కెరీర్లో 50% ఎలిమెంటరీ సర్వీస్, 50% హై స్కూల్ సర్వీస్ నాది. పాతిరెడ్డిపల్లిలో పనిచేస్తామని ఇక్కడ ప్రమోషన్ వచ్చినాము. ఏ సుబ్రహ్మణ్యం సారు పిలిచిన నేను ఒక్కసారిగా బయటపల్లి నుంచి రావడం జరిగింది. సరే అప్పటి నుంచి అంటే అప్పటికే అక్షరసభా కార్యాలయంలో సన్నిహితులు ఆత్మీయులైనటువంటి శ్రీధర్ సారు బాగా చిరపరిచయం అనమాట. ముఖ్య నా మనస్తత్వానికి అనుకూలమైనటువంటి వాళ్ళు కాబట్టి అప్పటి నుంచి నా బాగుపడుతుంది ఫ్యామిలీ పరంగా. సరే ఇక్కడ వచ్చిన తర్వాత ప్రమాదం పోయిన 2002లో వచ్చినప్పటి నుంచి న్యాయశక్తుల సబ్జెక్ట్ పరంగా మనవాళ్ళు పిల్లవాళ్ళు బాగా అభివృద్ధిలోకి రావాలా. అప్పుడు మేము చదువుకునేటప్పుడు మా గురువుల హితబోధ ఎట్లుండింది, చదువులో వెనపడిన వాళ్ళ విషయంలో వాళ్ళు చూసినటువంటి శ్రద్ధ ఏమి, వాళ్ళు ఏ రకమైనటువంటి స్టెప్స్ తీసుకుంటే ఏ రకమైన ఫలితం వచ్చింది అనేటువంటి దృష్టి విద్యాపరంగానే విధానాన్ని పక్కన పెట్టి విద్యాపరంగానే మన పిల్లలు బాగా అభివృద్ధిలోకి రావాలా
ద్రోణాచార్యుడు ఎక్కడైతే అర్జునుడు స్థాయికి రావాలని కోరుకున్నాడో 105 మందికి చదువు చెప్పినా ఇంజనీర్ చేసినా కూడా ఒకరిద్దరు ఎంత బాగా రాణించినారో ఆ విధంగా ప్రతి ఒక్కరూ కావాలంటే మన సబ్జెక్ట్ పరంగా మా కాంపిటీషన్ అనమాట ఉన్నాడు. అందరూ కొంతమంది నాకు బాగా కొలీగ్స్. ఆ కాంపిటీషన్ ఎట్లా అంటే హెల్తీ కాంపిటీషన్, ఆరోగ్యకరమైనటువంటి కాదు. సబ్జెక్ట్ పరంగా నాకు 100% కావాలి, నా సబ్జెక్ట్ 100% కావాలని ఇది అనమాట. నేను ప్రిపేర్ చేయడంలో సిద్ధహస్తుడు సార్ ఇంగ్లీష్ పీరియడ్ ఎక్కువ వేయండి సార్ అని చెప్పి నేను కొట్లాడిన ఆదం మేడం సమర్థంలో స్టాఫ్ రూమ్లో నేను కొట్లాడేవాడిని అనమాట. మాకు ఒక గైడెన్స్ ఉంది డిపార్ట్మెంటల్గా ఏ సబ్జెక్ట్ వారానికి ఎన్ని పీరియడ్లు అలాట్ చేయాలా, అలా చేయాలి, సబ్జెక్ట్ సిలబస్ కవరప్ చేయాలా అనేటువంటి బాగా తరఫీ వల్ల అని చెప్పేసి మీరంతా మణులు మాణిక్యాలు రత్నాలు వజ్రాలే కానీ స్థానం పెడితేనే దానికి ఒక షైనింగ్ అనేది వస్తుంది. అందుకోసం పాటుపడేవాళ్ళం అనమాట. ఆరోగ్యకరమైనటువంటి పోటీ మాది. ఆ రకంగా ఇక్కడ 8 ఏళ్ళు పనిచేసినాము. తర్వాత 2009లో ట్రాన్స్ఫర్ అయ్యి ఇప్పుడు హై స్కూల్ దీనికి గడిపల్లికి వెళ్ళాము. ఎంతకాలము నాతో విభేదించినటువంటి వాళ్ళు ఎవ్వరూ ఎక్కడ ఏ సందర్భంలో లేదు. ఒక అంశం గుర్తుపడాల్సి వస్తే వేణుగోపాల్ గారు సోషల్ సబ్జెక్ట్కి వచ్చిన సందర్భంలో అప్పటికే ప్రిపేర్ అయినటువంటి సిలబస్ టైం టేబుల్ ప్రకారము ఇద్దరు 10th క్లాస్కు ఒకేసారి పోవాల్సి వచ్చింది. కానీ ఆయన సహకారం ఎట్లుందంటే, ఎందుకంటే ఇది ఇన్సిడెంటల్ మనవలేని ఇదనమాట. ఈ సభ కూడా అంటే ఆ విషయం అంటే సార్ మీరు ఓల్డ్ స్కీమ్ ఓల్డ్ టైం టేబుల్ చెప్పండి, మీరు దాన్ని ఫాలో అయిపోండి సార్. దాంట్లో పోతుంది ఒక్క మాట ఆయన ముగించేసినారు. ఎట్లా చేయాలంటే ఇంకప్పుడు నా కోసం మళ్ళీ టైం టేబుల్ అన్నీ ప్రిపేర్ అయ్యి అన్నీ మార్చాల్సి వస్తుంది. కాబట్టి ఆ రకంగా ప్రతి ఒక్కరు మేడం ఆదం మేడం మొదలుకొని నాతో పనిచేసిన ప్రతి ఒక్కరు మనం లెక్కలేవారు లెక్కాచారం అన్నింటిలో ఏం చూసేపలేదు. ఇంకా చాలా ఆత్మీయులైనటువంటి పరశురామ్ సారు, చంద్రయ్య సారు, అదేవిధంగా మేడం సార్ నాతో పాటు పనిచేసిన అందరూ ప్రతి ఒక్కరు నాకు బాగా కోఆపరేట్ చేసి ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు ఆ రకంగా చేయబట్టే నేను సక్రమంగా లేదా నాకు తెలిసినంత వరకు పుస్తకాల్లో ఉండేదే కాకుండా స్వానుభవం కూడా కొన్ని జోడిస్తూ మీకు చెప్పగలిగినాను. మీరు వివిధ రంగాల్లో సెటిల్ అయినారు, ఇంకా సెటిల్ అవుతారు, ఇంకా బాగుంటారు దేవుడు. కాకపోతే నేను ఈ సమావేశంగా ఇచ్చేటువంటి చిన్న సలహా ఇప్పటికీ ప్రత్యక్ష దైవాలైనటువంటి తల్లిదండ్రుల తర్వాతనే మేము కూడా జన్మనిచ్చినారంటే వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం ఇప్పుడు భూమి మీద ఉన్నాం. కాబట్టి చివరి దాకా వాళ్ళు సంతోషపెట్టేదానికే మీరు ప్రయత్నం చేయండి. అది మన కర్తవ్యం కూడా. మనకు బిడ్డలైనా వాళ్ళు మనం గమనిస్తారో లేదో అని పక్కన పెట్టండి. కాబట్టి సంస్కారవంతమైనటువంటి ఈ కార్యక్రమాన్ని చేపట్టిన ప్రతి ఒక్కరికి దాన్ని బట్టి తెలుస్తుంది ఆ బ్యాచ్లకు ఫ్రమ్ ఇయర్ టు ఇయర్ ఎంత దిగుదల పోతా ఉంది, సమాజంలో ఏ విధంగా పోకడ ఇదైంది, చదువు ఏ స్థాయికి వచ్చింది, కంప్యూటర్ నాలెడ్జ్ పెరిగిండొచ్చు, టెక్నాలజీ పెరిగిండొచ్చు, దాన్ని ఉపయోగించిన వాళ్ళు పెరిగిండొచ్చు. బట్ సంస్కారం అనేది ఉపయోగం అనేది చాలా తగ్గిపోతా ఉన్నటువంటి సందర్భంలో మీరు ఇట్లాంటి కార్యక్రమాన్ని సఫలత చేపట్టినటువంటి ప్రతి ఒక్కరికి పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మా కొలీగ్స్ అందరికీ ఈ రకంగా మనం అందరం వెళ్ళినటువంటి శుభ సందర్భాన్ని గెస్ట్ టుగెదర్ ప్రోగ్రాంలో బాగా సక్సెస్ అయిందనే నేను అనుకుంటా ఉన్నాను. కాబట్టి అందరికీ కూడా తెలియజేస్తూ ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీబడి, ఫర్ వన్ అండ్ ఆల్. ప్రకారము ఇంగ్లీష్ కంటూ ప్రత్యేకంగా ఒక టీచర్ కూడా లేరు. మేమంతా కూడా అంతకుముందు మీకు కూడా లేరు. మేమంతా కూడా ఇంగ్లీష్ ఎవరి దగ్గర నేర్చుకున్నామంటే ఒక సైన్స్ టీచరు ఒక క్లాస్కు ఇంగ్లీష్ చెప్తారు, సోషల్ టీచర్ ఒక క్లాస్కి ఇంగ్లీష్ చెప్తారు, పిఎస్ కూడా లేదు అప్పుడు. ఇంకెవరైనా వేరే సైన్స్ రెండు కలిపి ఒకరే చెప్పేవాళ్ళు, వాళ్ళు ఒక క్లాస్కి ఇంగ్లీష్ చెప్తారు. అట్లా వేరే వాళ్ళ దగ్గర ఇంగ్లీష్ నేర్చుకున్నాము. మీరందరూ స్పెషల్గా ఇంగ్లీష్ టీచర్ దగ్గర ఇంగ్లీష్ నేర్చుకున్నారు. అదేవిధంగా సైన్స్ రెండు ఒకటే కలిపి చెప్పేవాళ్ళు. సార్ కూడా ఫస్ట్ జాయిన్ అయినప్పుడు రెండు కలిపి చెప్పేవాళ్ళు. ఇప్పుడు సైన్స్ బయాలజీకి ఒక టీచర్ ఉన్నారు, ఫిజికల్ సైన్స్కి ఒక టీచర్ ఉన్నారు. అట్లా మనకు కొత్తగా అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి దూరదృష్టితో రెండు పోస్టులు క్రియేట్ కావడం జరిగింది. ఒకటి ఇంగ్లీషు, ఇంకొకటి ఫిజికల్ సైన్స్. అట్లా సార్ మనకు రావడం. అదేవిధంగా
పాఠశాలలో ఒక మంచి వాతావరణం, వయసులో పెద్దవాళ్ళు కాబట్టి కొన్ని సూచనలు సలహాలు ఇచ్చేవాళ్ళు, టైం టేబుల్ వేసేటప్పుడు అడగలేక నాకు ఒక పీరియడ్ ఇవ్వండి, పిల్లలు కొంచెం డల్గా ఉన్నారు, వాళ్ళు కొంచెం బాగా చెప్పడానికి అవకాశం ఉంటుందంటే ఆదివారం అంతా మీదే సార్ అని చెప్పారు. అంటే ఒక పీరియడ్ వద్దు, ఒక రోజు మీకు ఇస్తాము. అట్లా కొంచెం చాలా చక్కగా హ్యాపీగా మా జీవితంలోనే ఒక 8 సంవత్సరాలు మంచి వాతావరణంలో గడపడానికి కూడా ఈ యొక్క గ్రామము, ఈ యొక్క పాఠశాల మాకు అవకాశం కల్పించింది. మరి సారు పేపర్ కరెక్షన్ చేయడం కూడా పిన్ టు పిన్ కరెక్షన్ చేస్తారు, మీకు అందరికి బాగా తెలుసు. ప్రతి పదాన్ని కరెక్షన్ చేసి రౌండ్ చేసి ఆ పదాల్లో ఉన్నటువంటి తప్పును పక్కన రెడ్డింగ్తో రాసి తెలియజేస్తారు. అట్లాంటి టీచర్లు అరుదుగానే ఉంటారు. ఆయన పేపర్ కరెక్షన్ చేసిన తర్వాత ఆ పేపర్లు కూడా పెట్టుకోవడము ఒక పద్ధతిగా, ఒక రూపాయి నోట్ల కట్ట ఎట్లుంటుందో ఆయన పేపర్ల కట్ట కూడా ఆ విధంగా ఉంటుంది. అలాంటివి మంచి మంచి విషయాలు ఒక క్రమశిక్షణతో ఎలా ఉండాలనేది కూడా సార్ దగ్గర నుండి మనం నేర్చుకోవచ్చు. మీకు ఇంకా బాగుండాలని ఆశీర్వాదం చేస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంచి సలహాలు సూచనలు ఇచ్చినటువంటి సుబ్రహ్మణ్యం సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, తర్వాత సార్తో పాటు కాకుండా 2005వ సంవత్సరంలో ప్రమోషన్ పైన మన పాఠశాలకు ఫిజికల్ సైన్స్, అంతకుముందు ఏ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, ఆయన ట్రాన్స్ఫర్ మీద వెళ్ళిన తర్వాత చంద్రయ్య సార్ రావడం జరిగింది. మరి చంద్రయ్య సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. పెద్దలు గౌరవనీయులు బాబాయ్ సార్ గారికి, మన హెడ్ మాస్టర్ అయినటువంటి శ్రీధర్ సార్ గారికి, తదితర ఉపాధ్యాయులందరికీ మన యొక్క నమస్కారాలు. పిల్లలకు నేను ఈ బడికి 2005 నవంబర్ 25న రావడం జరిగింది. అప్పుడు సిఎస్సి పెడితే 2003 సిఎస్సి, అది 2005లో ఇవ్వడం జరిగింది. ఆ రోజు రాత్రి వరకు ఇక్కడ ఖాళీ ఉన్న విషయము నాకు తెలియదు. ఆ రోజు మాత్రమే తెలిసింది. ఇప్పుడున్నటువంటి ఏ సుబ్రహ్మణ్యం సారు వేరే స్కూల్కి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళడము, ఇక్కడ ఖాళీ ఆ రోజు రాత్రి మాత్రమే కనబడింది. లేకపోతే నాకు ఇక్కడ వచ్చేది కాదు, బయట స్కూల్కి వచ్చింది. సరే, ఆ రోజు మరుసటి రోజు కౌన్సిలింగ్కి వెళ్ళడము, ఇది కనబడడం, ఆఫ్ చేసుకోవడము జరిగింది. నేను వచ్చిన తర్వాత నాకు ఇక్కడ ఫోన్ చేసింది పరశురామ్ సార్ గారికి. తర్వాత నాకు ముందుగానే తెలుసు శ్రీధర్ సార్ ఫోన్ చేస్తే, మీరు హ్యాపీగా రండి సార్, మేము చూసుకుంటాము, మీకు ఎలాంటి ఇబ్బంది కలగదని చెప్పారు. ఆ విధంగా మీరు వచ్చిన తర్వాత కూడా చాలా హ్యాపీగానే గడిచింది. 4 ఏళ్ళు 2005 నుండి 2009 వరకు చెప్పడం జరిగింది. ఆ కాలంలో బాగానే ఉండింది. కొట్టిన వాళ్ళం, పిల్లల్ని కూడా బాగా కొట్టేవాళ్ళు. ఇప్పుడు కూడా చాలామంది కనబడితే అదే చేస్తాం, మీరు కొట్టడం వల్లనే బాగున్నాం సార్, ఏమై బాగున్నారా అంటే అప్పుడు కొట్టినారు కదా సార్ బాగున్నాము. అది ఒక రకంగా మంచి కోసమే కొట్టింటాం కాబట్టి ఏదైనా పొరపాటు అయితే ఇప్పుడు ఏమి అనుకోవద్దండి. సో 2005 నుండి 2009 వరకు ఇక్కడ చెప్పాము. 10th క్లాస్ తీసుకున్నట్టయితే సమ్మర్లో కూడా క్లాసులు తీసుకొని చెప్పేవాళ్ళం. సాధిత్యం లేకపోతే అక్కడే స్టేజ్ పైన చెప్పాను, గుర్తుందా లేదు, స్టేజ్ పైన చాలా రోజులు క్లాస్ తీసుకొని మళ్ళీ వెళ్ళేవాళ్ళు. సో ముందుగా చెప్పుకుంటే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో చెప్పడం జరిగేది. నాకు ఇక్కడ కానీ తీసుకున్నట్టయితే అందరూ ఉపాధ్యాయులు, మేడమ్స్ కానీ చాలా సహకరించారు. పనిచేసినంత కాలము చాలా హ్యాపీగానే ఉండింది. సో రావడం, చెప్పడం, పిల్లల నుండి కూడా రెస్పాన్స్ కూడా బాగుండేది. అంటే ఎంత 50 మార్క్స్ వచ్చాయంటే అదొక ఆనందం. సో మన సబ్జెక్ట్లో 50 మార్కులు వచ్చాయి, మనం చెప్పిన దానికి ప్రతిఫలం దక్కింది అనేసి ఒక తృప్తి ఉండేది. ఇప్పుడు ఉన్నారు, కానీ ఇప్పుడు కూడా కొంతమంది ఉన్నారు, ఎవరో ఒకరో ఇద్దరో కనపడతారు క్లాస్. చాలా మంది చదువు పైన నెగ్లిజెన్స్ ఎక్కువ, మీకున్నంతవంటి ఆసక్తి లేదు. సో మీరు చాలా వరకు మా దృష్టిలో మంచి పిల్లలు, మంచి బిడ్డలు. ఆ విషయం మాత్రము చెప్పక తప్పదు. రాను ఏమైపోయిందంటే చెప్పడానికి కూడా ఆసక్తి పోతూ ఉంది. ఎందుకంటే
ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అనేంత ఇది వచ్చేస్తుంది. పిల్లలు ఎన్నిసార్లు చెప్పినా కానీ వాళ్ళు రారు, చదవరు. ఎన్ని ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి. సరే, ఇనివే అవన్నీ చెప్పుకొని ఇప్పుడు బాధపడడం కాదు. ఇన్ని మంచి ఏర్పాట్లు చేసి మిమ్మల్ని అందరూ కలవడం చాలా సంతోషంగా ఉంది. సో పేరున చేసినటువంటి ఏర్పాట్లు చేసినటువంటి పిల్లలందరికీ మరొకసారి కృతజ్ఞతలు. తర్వాత ఎంత వీరి ప్రోగ్రామ్స్ అన్ని ఒక గ్రూప్ చేసి ఒక గ్రూప్లో పెట్టండి, అప్పుడప్పుడు చూసుకుంటాం. ఇంట్లో కూడా చెప్తాం, పిల్లలు మా పిల్లలు అనేది ఇచ్చినారంటే ఎవరు నేను లేని ఆ రోజు వాళ్ళకి పాప చెప్పింది. చాలా సంతోషం నాన్న మిమ్మల్ని చూడడం. చాలా మా దగ్గర చదువుకున్నటువంటి బిడ్డలు సంస్కారవంతమైనటువంటి బిడ్డలుగా ఉన్నారనేటువంటిది చాలా చాలా తృప్తినిచ్చేటువంటి విషయం. మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ 2005 సంవత్సరంలో ఈ బడికి వచ్చినప్పుడు సార్కు పెద్దగా కొంతమంది పరిచయం లేకపోయినా కూడా నేను మన పరశురాం సార్ అట్లా ముందుగానే సార్ ఫోన్ చేసి కనుక్కొని పర్వాలేదా, ఊరు పర్వాలేదా, హెడ్ మాస్టర్ పర్వాలేదా, అట్లా కొంచెం మాట్లాడుతూనే వచ్చినట్టున్నారు. కానీ ఆయన చాలా సౌమ్యుడు. మన సారు 100% అయితే పిఎస్ఆర్ ఒక 75%. కొంచెం కోపం ఉంది. కానీ ఎలాంటి దాపరికం లేకుండా ఇంటికన్నా ఎక్కువగా సమయాన్ని పిల్లలతో గడిపి చక్కగా వాళ్ళకి మార్గదర్శకత్వం అందించేటటువంటి గుణం కలిగినటువంటి వ్యక్తి. చాలా చక్కగా ఉంటారు. మనకు ఇంగ్లీష్ సార్ మాట్లాడుతూ మాట చెప్పినారు, నేను ఇక్కడ పనిచేసేటప్పుడు నాతో ఎవరికి ఇబ్బంది కలగలేదు, ఆయనకు ఎవరు ఇబ్బంది పెట్టలేదని చెప్పినారు. ఇట్లాంటి వాళ్ళు ఉంటే ఎక్కడ ఇబ్బంది కూడా రాదు, సమస్యలు అనేది కూడా రానే రాదు. అలాంటి కోవిడ్ చెందినటువంటి వ్యక్తులు వీళ్ళు. మామూలుగా మీకు కూడా తెలిసి ఉంటుంది, బడిలో ఉపాధ్యాయులు 10 మంది ఉంటే 8 మంది ఒక గ్రూప్ ఉంటే 2 ఒక గ్రూప్ ఉంటారు, లేకపోతే 5 మంది ఇస్తుంటే 5 మంది అట్లుంటారు. కానీ ఆ 8 సంవత్సరాలు కూడా మీరు చూస్తే ఒక ఆటలాడే సందర్భాల్లో తప్ప మిగతా సందర్భాల్లో చదివే విషయాల్లో మాత్రము అందరూ మీ మంచి కోసం. ఎందుకంటే నా అభిప్రాయం ఏమంటే ప్రతి ఒక్కరికి 10th క్లాస్ మార్క్ లిస్టు వాళ్ళ చేతిలో పెట్టాలి. పేద పిల్లలకు అది ఒక గైడ్ లాగా భవిష్యత్తులో వాడు పలికే ఆగిపోవచ్చు, లేకపోతే ఇంటర్ చదవచ్చు, డిగ్రీ చదవచ్చు, ఇంకేదైనా లోన్ పెట్టుకోవచ్చు, లేకపోతే బ్యాంకుకు వెళ్ళొచ్చు. ఏ సందర్భమైనా అతనికి ఐడెంటిటీ ఏది అంటే 10th క్లాస్ మార్క్ లిస్ట్. ఒక పేదవానికి దాన్ని మనం అందివ్వాలి. పల్లెల్లో పిల్లలు అల్లరి చేయవచ్చు, లేకపోతే సరిగా చదవకుండా ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు, కానీ మనము వెనకడుగు వేయకూడదు. ఈ కాలంలో చెప్పినట్లు అన్నట్లు వాళ్ళకు ఎక్కడైనా సరే వాడి కోసం వాడు ఇప్పుడు తెలియకుండా సరిగా చదవకుండా ఉంటాడు, కానీ మనము వాడికి నేర్పించాలి, తప్పనిసరిగా వాడిని పాస్ చేయించాలి అనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి కోరిక నాలో ఉండిందనమాట. అందుకోసం సారాల్లో కూడా కొంచెము స్పెషల్ క్లాసుల పరంగా అన్నింటిలో మనము వాటి కూడా ఇబ్బంది పెట్టడానికి అనిపిస్తుంది. ఎందుకంటే కొంచెం దూరం కదా ఊరు, పొలం లేదండి, సండేస్, సెకండ్ సాటర్డేస్ రావాలంటే కూడా కొంచెం ఇబ్బంది. అయినా కూడా వచ్చి వాళ్ళు చాలా చక్కగా పాఠ్యపద్ధతిగా చాలా చక్కగా ఉండింది. దాని తర్వాత మనకు ఒక డైనమిక్ హీరో లాగా సోషల్ స్టడీస్ చెప్పడానికి అనర్ఘనంగా ఏదైనా సరే ఒక రాజ్యాంగం గురించి కావచ్చు, లేకపోతే ఒక రష్యా విప్లవం గురించి కావచ్చు, లేకపోతే ఫ్రాన్స్లో జరిగిన సంఘటనలు కావచ్చు, లేకపోతే మీ జీవిత చరిత్రలు కావచ్చు, అన్నింటినీ ఏకబిగిన గంటల తరబడి మాట్లాడగలిగిన శక్తి సంఘటనలు కలిగిన ఒక వ్యక్తి మనకు సారు మారిన తర్వాత మన వర్షాలకు రావడం జరిగింది. మరి ఆయన మన వేణుగోపాల్ సార్ గారు, మరి సార్ గారిని మాట్లాడుతుందిగా పెద్దలు అదేవిధంగా నాకు గురువు సార్ శ్రీధర్ సార్, మీకే కదా శ్రీధర్ సార్ నాకు కూడా నేను అక్కడ లీడర్షిప్ ట్రైనింగ్ తీసుకున్నాను. నవంబర్ అనుకుంటాను సార్, జ్ఞానోదయం తెలిసిన వాళ్ళు సుమారుగా 100 మంది హెడ్ మాస్టర్లు ఉన్నారు. ఆ 100 మంది హెడ్ మాస్టర్లో నాకు రూల్ మోడల్ శ్రీధర్ సార్, వాళ్ళకి అర్థం కాదా ఆయన గురించి. తర్వాత 1 వీక్ స్టేట్ హెడ్ మాస్టర్, ఫ్రెష్ హెడ్ మాస్టర్ తెలియదు కదా, తెలీదా సారు స్టేట్లో
6000 హెడ్ మాస్టర్లో సార్ ఉత్తమ హెడ్ మాస్టర్గా అవార్డు వాళ్ళకంతా. అప్పటికి నేను స్కూల్కి వచ్చేసాను, 1 ఇంటికి వెళ్ళిపోయాను సార్. సో చాలా ఇన్స్పైర్ అయ్యింది సార్ చాలా విషయాల్లో. ఎమోషన్స్ ఎలా రైజ్ అయ్యేలా, ఎలా కంట్రోల్ చేయాలి, ఇద్దరు ఉన్నారు ఇక్కడ సార్. నిజంగానే ఒక లెర్నింగ్ ఇన్స్టిట్యూషన్ స్కూల్ అంటే వీక్ కాదు. ఒక టీచర్ నేర్చుకోవాలంటే 30 వ్యక్తుల మధ్య మనం పనిచేయడం కూడా ఒక అదృష్టంగా ఉండాలి. మనం ఎన్నో సంఘటనలు, ఎన్నో విషయాలు తెలుసుకున్నాను నేను. అప్పటికి నేను నాకు 27 ఇయర్స్, నాకు 29 ఇయర్స్. అక్కడ 24లో జాబ్ వచ్చింది నాగపూర్లో. అక్కడి నుంచి ప్రిపేర్ అవ్వడం హై స్కూల్. సో ఇక్కడ ఒక మంచి సువర్ణ అవకాశం లభించింది నాకు, సబ్జెక్ట్ చెప్పే అవకాశం. క్లాస్ రూమ్లో అక్కడైతే 8 వరకే, 7 వరకే ఉన్న అవకాశం కాబట్టి నాకు ఇంట్రెస్ట్ లేదు యూపీ స్కూల్లో పనిచేయడం. బలవంతంగా అక్కడ పోస్టులు లేకపోవడం వల్ల అక్కడ అడ్జస్ట్ అవ్వడం జరిగింది. మొన్నమాకలపల్లి అంటే సార్ చెప్పినట్టు నాకు పాఠశాల పూర్వం గురించి కానీ, అక్కడ పనిచేసే స్టాఫ్ గురించి కానీ, పిల్లల గురించి నాకేం తెలియదు. మొన్నమాకలపల్లి ఉండింది, ఆప్షన్ చేసుకున్నా వచ్చాను. సారీ అప్పుడు మేడం గారు ఉన్నారు, పెద్దలు మేడం గారు, ఎంతో సౌమ్యులు మేడం గారు. మాటలు చాలా తక్కువగా మాట్లాడుతున్నాను మేడం గారు. అంటే పనితీరు అద్భుతంగా ఉంటుంది. సో అదేవిధంగా పరశురామ్ సార్, పెద్దలు పరశురామ్ సార్, నేను వాళ్ళకంతా దాదాపు 11 ఏళ్ళు చిన్నవాడిని అయినప్పటికీ కూడా వాళ్ళు ఎంతో ఆత్మీయంగా పలకరిస్తారు. భవిష్యత్తు గురించి కానీ, అప్పుడు సమకాలీన అంశాల గురించి మాట్లాడడం కానీ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గురించి కానీ, ఇలాంటి విషయాలన్నీ కూడా పరశురామ్ సార్ నాకు ఒక అడ్వైజ్ చేశారు. రామలింగం సార్ అని చెప్పేసి ఒక డిఓ సార్ వచ్చింది, చాలా స్ట్రిక్ట్ సార్. ఎంత స్ట్రిక్ట్ అంటే మనం చూసిండు అంత పర్ఫెక్షన్ డ్యూటీలో. సార్ నాకు అడ్వైజ్ చేశారు, మీరు వెళ్ళండి సార్, మీరు కూడా మిమ్మల్ని డిఓకి వెళ్ళాలని చెప్పేసి అనుకున్నారు. అంత అఫెక్షన్ సార్. సో మన భవిష్యత్తుని గురించి మనకన్నా ఉన్నతంగా ఉండాలని చెప్పేవాళ్ళు మనకు గొప్ప దేవుడు. దొరకరు. తరగతి గదిలో ఎన్నో విషయాలు మనం మాట్లాడుతూ ఉంటాం. అందులో 40 నిమిషాలు లెసన్ చెప్పేసి ఒక 5 మినిట్స్ మీతో ఇంటరాక్షన్, అంటే మిమ్మల్ని భవిష్యత్తు తరంలో మీరు ఏ విధంగా నిలబడాలి సమాజంలో అనేసి ఒక ట్రైనింగ్ మీకు 10-5 మాటలు లేకపోతే 20 మాటలు మాట్లాడుతున్నాం. సో అవన్నీ కూడా అనుభవం ద్వారా కావచ్చు, స్వీయ లెసన్స్ కావచ్చు, ఇవన్నీ మనకు ఒక గుణపాఠంగా కావచ్చు. పరశురామ్ సార్ ద్వారా నేను చాలా నేర్చుకున్నా. పేషెన్స్ అనేది ఆయన ద్వారా నేర్చుకున్నాను. ఎప్పుడన్నా స్కూల్లో కోపం వస్తే సార్ గుర్తుకొస్తారు నాకు ఎప్పుడు కూడా. అంత పేషెన్స్ సార్కి. నిజంగా సార్ గారితో పనిచేయడము చాలా అదృష్టము. పెద్దలు సుబ్రహ్మణ్యం సార్ గారు ఎవరిని కూడా నొప్పించక ఆయన పనితీరు, ఒకవేళ ఆయన బాధపడితే కూడా బాధపడ బయట రాదు. అంత పేషెన్స్ సార్కి. ఎలా నడుచుకోవాలా, ఎలా సమాజంలో వెళ్ళాలా అని చెప్పేసి ఆయన ప్రైమరీ స్కూల్లో పనిచేశారు. ప్రమోషన్ ద్వారా మళ్ళీ ఇక్కడ రావడం వల్ల ప్రైమరీ సెక్షన్లో ఉన్నటువంటి అనుభవాలు, మండల అనుభవాలు ఇక్కడ 2 ఉన్నాయి సార్కి. సో సార్ ద్వారా కూడా నేను ఎలా ఓపిక అనేది ఎలా ఉండాలి, అదేవిధంగా ఎలా నడుచుకోవాలి, సోదర ఉపాధ్యాయులతో మనం ఏ విధంగా నడుచుకోవాలి అనే విషయాలు కూడా నేను తెలుసుకోవడం జరిగింది. సార్ ఆయన నాకన్నా పెద్దవాళ్ళ సర్వీస్లో కొద్దిగా వెనక్కి వచ్చినా కూడా, అంటే మేమిద్దరూ ఒక ఇంచుమించు ఒక 5-6 ఏళ్ళు తేడా ఉంటుంది కాబట్టి సార్తో కొద్దిగా అనుబంధం ఎక్కువ అవుతున్నాను. ప్రిపరేషను సిన్సియర్గా పనిచేయడంలో ఇది నాకు ఒక మంచి ఇన్స్టిట్యూషన్గా నేను భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈశా మేడం గారు, అందరూ కూడా ఈ ఇన్స్టిట్యూషన్లో పనిచేయడం వల్ల ఎన్నో విషయాలు మనము భవిష్యత్తు, అంటే నాకు ఎక్స్పీరియన్స్ లాబొరేటరీ లాగా అనుకోండి పొన్నమాకలపల్లి హై స్కూల్. ఈరోజు కూడా నేను హెడ్ మాస్టర్గా సక్సెస్ అవడానికి కారణము శ్రీధర్ సారు, పరశురామ్ సార్, అర్థమున్న ప్లాన్. ఒకరైతే ఎమోషన్స్ రైజ్ చేసేవాళ్ళు, ఇంకొకరైతే ఎమోషన్ కంట్రోల్ చేసేవాళ్ళు. సార్ కోపం వస్తే సామాన్యంగా ఉండదు. సార్ చూస్తారా మీకు
అంటే సండే ఉండదు సార్, ఆ హాలిడేస్ ఉండదు, స్కూలే ఆయనకి స్కూలే ఇల్లు. అంతగా ఇప్పుడు పనిచేసేటువంటి ఉపాధ్యాయ వర్గం అనేది లేదు. టైం అనేది చూసుకోరు సార్, సీజన్ చూసుకోరు, సొంత కుటుంబం కూడా ఆయన చూసుకోరు. సొంత కుటుంబం అంటే అది పొన్నమాకల వల్ల ఇక్కడే కాదు, ఆయన ఎక్కడ పని చేస్తే అదే ఆయన. అంత ఇన్స్పిరేషన్ హెడ్ మాస్టర్ మనకు దొరకడం అనేది ఆ రోజుల్లో దీనికి అదృష్టము. ఖండించడంలోనూ దిట్ట, పాఠం చెప్పడంలోనూ దిట్ట. నాకు సైన్స్ మ్యాథ్స్ టీచర్గా సార్గానే ఉంటుంటే నేను మీ ముందు నింటాను. నేను ఎక్కడో గ్రూప్ 1 ఆఫీసు లేక సివిల్ సర్వెంట్గా పనిచేస్తుంటాను. అంత ఎక్సలెంట్ మ్యాథమెటిక్స్ అనేది మన స్కూల్లో కొండమాకలపల్లి హై స్కూల్లో పోటీ పడి పాఠం చెప్పేటువంటి తత్వం మలిసిపోం. అలుపు అనేది లేదు, విరామం అనేది లేదు. టీచర్ లీవ్ పెట్టినా కూడా ఆటోమేటిక్ టీచర్ అకామిడేట్ అయిపోయింది క్లాస్లో. ఏ క్లాసు లీడర్గా లేకుండా మనకు సార్ ఆధ్వర్యంలో, మేడం గారి ఆధ్వర్యంలో మనకు సక్సెస్ఫుల్గా జరిగింది. మనకు అప్పుడు స్వీట్ సెంటర్, ఇక్కడ సెల్ఫ్ సెంటర్ అయినా కూడా చాలామంది రకరకాలుగా మాట్లాడుతుండేవారు. కానీ మన రిజల్ట్ ఒకసారి 49%, 49 అది నాకు తెలియదు. కానీ ఆ సార్ చాలా బాధపడ్డారు. సార్ మనం ఎంత కష్టపడినా కూడా అంటే సంతోషాన్ని షేర్ చేసుకుంటారు సార్. అదేవిధంగా ఎమోషన్ ఏదైనా వస్తే కూడా మనతో షేర్ చేసుకుంటారు, ఎందుకంటే అది ఉమ్మడి కష్టం కాబట్టి. సో ఆ 49 వచ్చినప్పుడు సార్ చాలా బాధపడ్డారు. అంటే నేను ఏం మాట్లాడాలి నాకైతే తెలియదు, పెద్దవాళ్ళు కదా. కాబట్టి దానిని మౌనంగా భరించిందని వెళ్తే సారు ఏం సార్ మీరు రెస్పాండ్ కాదంటే, పెద్దలతో మనం ఎలా మాట్లాడేది సార్, ఏం రెస్పాండ్ అయ్యింది అయితే రెస్పాండ్ కదా సార్ అంటే సార్ నవ్వినారు. సో ఆ విధంగా అంత అంటే కష్టపడిన దానికి ప్రతిఫలం రాకుండా కొంచెం ఒక రకంగా బాధ ఉంది. ఎగ్జామ్స్ అనేది ఎలా జరుగుతూ ఉన్నాయని మీకు తెలుసు, అలా చిట్టుగా జరిగేది. సో ఈ పాఠశాల రూపురేఖలో ఈ భౌతిక రూపాన్ని మార్చింది సారే. లేకపోతే ఇంత అందంగా ఈ పాఠశాల కొంతమంది చాలా మంది స్కూల్లో చూశాను నేను. చాలా ఎంత ఉందో అంతా కట్టుకుంటా పోయినారు కాంపౌండ్. అది ఆజ్ఞానం పెరిగింటుంది, ఈశాన్యం పెరిగింటుంది, వాయువ్యం పెరిగింటుంది. సో దీనిని ముచ్చటగా చూసేదానికి చాలా అందంగా ఆకర్షణీయంగా ఈ కాంపౌండ్ నిర్మాణంలో సార్ యొక్క పాత్ర చాలా ఉంది. సారే కానీ హెడ్ మాస్టర్ ఉంటే ఈ స్కూల్లో ఈ బిల్డింగ్ ఇటువంటివి కాదు. నేను వస్తానే చెప్పాను, ఎందుకంటే ప్లానింగ్ అనేది ఇంజనీర్ కూడా చేస్తారు, అంత బ్రహ్మాండంగా చేసింది. చూడండి ఆ బిల్డింగ్స్ వెనకపోతే ఆ బిల్డింగ్ మీద లేకుండా కానీ, లేకపోతే ఒకవైపు అటువైపు కట్టింటే కానీ లుక్ ఇంకా బాగుండేది. నేను ఎందుకంటే ఓపెన్గా చెప్తాను, సార్ యొక్క అసెస్మెంట్ అనేది ఒక 2-3 సంవత్సరాలకు ఉన్నటువంటి ప్లాన్ కాదు. అది ఒక 20-30 ఏళ్ళ అవకాశాలు డెవలప్ చేసేదానికి ఒక ప్లానింగ్ అనేది దాని మైండ్లో ఉంటుంది. ఆయన ఇన్స్పైర్తోనే నేను ఏ కొత్త కోట్లు కూడా ఒక 450 సంవత్సరాల చూస్తే కదా ఒక శిథిలావస్థలో ఉన్న కోటను కొట్టేసి దానిని శిథిలావస్థలో ఉన్న పాఠశాల దాన్ని జీర్ణోద్ధరణ పైన నాకు సుమారుగా ఇప్పటివరకు పడతానే ఉంటుంది. నాకు అద్భుతంగా చేశాను కానీ కాకపోతే కాంపౌండ్ వాళ్ళకి లేదు అక్కడ. దానికంతటి కారణం ఏమిటంటే నా కొండమాకలపల్లి హై స్కూలు ఒక గొప్ప ప్రయోగశాలగా నాకు ఉపయోగపడింది. నేను ఏమేమి చేశాను నాకైతే గుర్తులేదు, పిల్లలు మీకైతే గుర్తుంటుంది. ఎందుకంటే 10-18 ఏళ్ళు అయిపోయాను కాబట్టి క్లాస్ రూమ్ అనేది నాకు మంచి రిసోర్స్గా ఉపయోగపడింది. మ్యాక్సిమం నా ఎఫర్ట్స్ నేను పెట్టాను. అది రిజల్ట్ సార్ ఒక మాట నేను సండే మండే హాలిడేస్ అన్నీ యూజ్ చేస్తాను సార్, మీరు మీ కేటాయించిన పీరియడ్తో పాటు స్పెషల్ క్లాస్లో చెప్తారు, రిజల్ట్ బాగా వస్తుంది సార్, సాటిస్ఫాక్షన్ చెప్తారు సార్. నాకు మాకు హెడ్ మాస్టర్గా సార్ ఒక చిన్న కాంప్లిమెంట్, మీకు కూడా అంతే, వెరీ గుడ్ నువ్వు బాగున్నావు అంటే నీ గజర్ అనేది 100% ఉంటుంది. ఆ విధంగా మాకు కూడా సార్ చిన్న కాంప్లిమెంట్ ఇస్తే బాగుంది సార్, ఈ మార్క్స్ బాగా వచ్చినాయి, ఈ యాక్టివిటీ బాగుంది అయినా కూడా ఎంతో మాకు ఒక రకంగా గొప్ప సంతోషాన్ని ఇస్తుంది. అది ఈ పాఠశాల అనుభవాలు. నెక్స్ట్ మీ విషయానికి వస్తే ఒక అపూర్వమైనటువంటి కలయిక, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగామని చెప్పేసి సినిమాలో చూసింటారు, చూసింటారు.
ఆ విధంగా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగాము. మనమంతా ఇక్కడ మీరు మా శిష్యులుగా నేను మీ గురువులుగా రావడం అనేది నాకు అదృష్టము, మీకు అదృష్టంగా భావిస్తా ఉన్నాను. సో రేపటి తరానికి మనము విద్యతో పాటు గొప్ప సంస్కృతిని సమాజానికి పరిచయం చేసేది విద్యాలయమే. కాబట్టి దాంట్లో మా ప్రయత్నంలో 100% చేశాము. ఎక్కడైనా కొంత లోటుపాటు చేయవచ్చు. బట్ మనకు కొన్న మాటలపల్లి అనేది ఇప్పటికీ కూడా మన పాఠశాల విద్యాశాఖ చరిత్రలో ఇప్పటికీ కూడా పేరు ఉంది. రేపు మాకు ట్రాన్స్ఫర్లో సార్ మొన్న మారుతుంది. అయితే 5 ఏళ్ళలో ఈ పాఠశాల మారిపోతుంది. ఇప్పుడు +2 కూడా ఉంటుంది ఇక్కడ, +1 +2. సో ఇలాంటి గొప్ప పాఠశాలలో పనిచేయడం నాకైతే అవకాశం లేదు. నేను రాను, ఎందుకంటే నాకు దూరం డిస్టెన్స్ కాబట్టి నాకు అవకాశం ఉంది నేను ఇంకా మార్చడానికి. సో ఇంత గొప్ప పాఠశాలలో మేము పనిచేయడము, ఈ ఊళ్ళో పనిచేయడము చాలా సంతోషంగా ఉంది. మీరు ముఖ్యంగా ఇంత రిస్క్ తీసుకునేసి 2008-9 బ్యాచ్ని కలపడానికి 4-9 వేసినారా అంటే 6th క్లాస్ నుంచి నేను రావడం 5లో వచ్చాను నేను. అంటే మీరు అప్పుడు 7th క్లాస్ అమ్మా, 7th క్లాస్లో వచ్చిన 7th క్లాస్ రావడమే దెబ్బతోనే స్టార్ట్ చేశాను నేను. గుర్తుంటుంది అన్నడమే, తర్వాత పాఠం చెప్తుంటాను. బాలకృష్ణ అనుకుంటే ఎగ్జామ్ రాసి నమ్మిని మింగుతా ఉన్నాడు. వాడు భయపడిపోయి వాటర్ లేదా భయపడిపోయి నన్ను సార్ ఇమీడియట్గా వేసినారు. నా మీద నమ్మని సార్ నేను గురువు అని చెప్పేసి వీళ్ళకి వీలేకట్ట అని చెప్పేసి అనుకుంటే బయట కోసం పెట్టి సాగిస్తానంటే బాలకృష్ణ బిడ్డ నమ్మని మింగుతాడని చూసేసిన వాడు చెప్పడానికి భయపడితే మింగేసినారు మా నాన్న కదా. ఓకేమ్మా, చాలా అయిపోయింది. జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ ఉంటుంది, ఆంధ్రాలాగా వస్తూ ఉంటుంది. కొన్నమాకలపల్లి గ్రామస్తులకి అదేవిధంగా ఇంకా పెద్దలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఏ రోజు కూడా మా నిధుల్లో ఆటంకం కలిగించలేదు. ఏ విషయం ఏదైనా చిన్న పొరపాట్లు వస్తే కూడా నాకు తెలిసేది కాబట్టి సారు పరశురామ్ సార్ ఇద్దరు కూడా పెద్ద ఉన్నారు కాబట్టి మాకు అడ్మినిస్ట్రేషన్ విషయంలో కావచ్చు మమ్మల్ని వాళ్ళు పెద్దగా డిస్టర్బ్ చేయరు. ఎక్కడైనా ఫీల్డ్లు ఎక్కడైనా మేనేజ్మెంట్ చేయడంలో కావచ్చు, ఏదన్నా ఫంక్షన్స్ ఆర్గనైజేషన్లో కావచ్చు, ఇట్లా విషయాల్లో మాకు వాళ్ళు చెప్తా ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ విషయంలో పూర్తిగా సర్వీస్ మ్యాటర్ కావచ్చు, ఏదైనా ఇష్యూస్ కావచ్చు, అన్నీ కూడా ఇప్పుడు కూడా చేసేవాళ్ళు. అయితే వాళ్ళని చూసుకుని నేర్చుకుంటారు ఎట్లా నడుచుకోవాలా, ఎట్లా చేయాలి అఫీషియల్లో అనేది. అది మాత్రం మనకు గుర్తుంది. అక్కడ ఇచ్చినటువంటి గైడెన్స్ అనేది నాకు బాగా ఉపయోగపడుతుంది. కొనమాకుల స్కూల్లో పనిచేసేటువంటి గైడెన్స్ అనేది నా యొక్క అడ్మినిస్ట్రేటివ్ కెరీర్ని ఎంతో సక్సెస్ చేసుకోవాలని చెప్పేసి నాకు ఇదే నాది పునాది. కాబట్టి ఎప్పుడు కూడా చాలా ఇద్దరిని గుర్తు చేసుకుంటూ ఉంటాము. ఈ పాఠశాల యొక్క అనుభవాలంతా కూడా మన జీవితంలో మర్చిపోలేనిది. మీరు కూడా మీకు ఇచ్చేటువంటి చివరి 3 మాటలు ఏంటంటే డబ్బులు సంపాదించుకోవచ్చు, ఖర్చు పెట్టచ్చు, ఆకులు సంపాదించుకోవచ్చు, ఖర్చు పెట్టుకోవచ్చు, ఆబాద్లో సంపాదించుకోవచ్చు, ఖర్చు పెట్టుకోవచ్చు. కానీ మన స్థానాన్ని, మన ప్రత్యేకతని, మన ఉనికిని ఎవడూ కూడా భక్తి చేయలేని విధంగా సమాజానికి మేలు చేసేదంటే మన పేరే ఉండాలా, మన ప్లేస్లో ఉండాలా. పెట్టుకోండి. ఒక వినాశనానికి మన పేరు ఉండదు. వినాశనానికి మన పేరు చెప్పద్దు, మన పేరు కూడా ఎక్కడ వాడద్దు. మనం ఉన్నామంటే అది గుడ్డీలుగానే ఉండాలి, ఎదురుసల్లాగే ఉండాలి ఎప్పుడు కూడా. 40 ఏళ్ళు ఒకే గుడ్డీలతో రావడం అంటే అది చాలా కష్టం. అది అర్థమైనా అలాగా మీరు కూడా ఏమే మీకు బాగా ఎలాంటి మచ్చలు లేకుండా మీ పిల్లల్ని, మీ పేరెంట్స్ని మిమ్మల్ని డిజైన్ చేసుకొని గొప్పగా జీవించాలని చెప్పేసి మిమ్మల్ని అందరికీ కూడా బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ అవకాశాన్ని నాకు మీరు ఇచ్చారు ఈరోజు. 2004, 2009 నేను లాస్ట్ బ్యాచ్. ఆ తర్వాత ట్రాన్స్ఫర్ తీసుకొని వెళ్ళిపోయినాయండి. ఇంకా ఇయర్స్ ఉండే అవకాశము. కాబట్టి నాకు కుటుంబ ఇష్యూస్ వల్ల చిన్నపిల్లలు వాళ్ళ కేరింగ్ కానీ ఇబ్బంది అని చెప్పేసి ఉన్నారు. సో ఈ 5 years పని కాలంలో నాకు కేఆర్ సార్ కావచ్చు, మళ్ళీ సిబ్బంది అందరూ బ్యాచ్ అందరూ కూడా నాకు బాగా సహకారం అంతా కూడా బాగుంటుంది. సో మీరు ఇచ్చినటువంటి గైడెన్స్ మీరు కూడా బాగా లైఫ్లో
సారోల్లో వచ్చేటువంటి నేర్పినటువంటి సందేశాలని బాగా నిలుచుకొని గొప్పగా ఎదగాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. సమాజం మీ వల్ల బాగుపడాలి. మీ వల్ల ఎక్కడైనా సమాజము నాశనమైన పేరు వచ్చిందంటే తరగతి గదిలో మేము పడిన శ్రమ అంతా కూడా బూడిద పోసిన పన్నీరా గుర్తుపెట్టుకోండి. ఆధార్ బెస్ట్ గాడ్ బ్లెస్ యు. ఆయనకు చిన్న ఏజ్లోనే హై స్కూల్కు అవకాశం వచ్చింది, ఆవేశం ఎక్కువ. అక్కడ నాచుకుప్పం అని ఒక యూపీ స్కూల్ ఉంది. ఆ స్కూల్ ఓపెన్ చేసిందే అప్పుడు ఎంఈ ఆధ్వర్యంలో నేను ఓపెన్ చేసింది. యూపీ స్కూల్లో ఒక మాట చెప్తున్నాడు సార్, యూపీ స్కూల్లో ఉండడం ఇష్టం లేదు, హై స్కూల్కి పోవాలనేసి. కానీ మంచి పరిజ్ఞానం ఉండే వాళ్ళు చిన్న తరగతుల్లో పాఠ్య బోధన చేస్తే కూడా ఆ పిల్లలు కూడా బాగా అవుతారు అని ఆయన పర్సనల్, ఆయనకు ఇంకా బాగా పెద్ద స్థాయికి పోవాలనేసి ఉందండి. ఓకే, ఎనీహౌ మంచి నాలెడ్జ్ ఫెలో మనకు ఆయన కోరుకున్న తర్వాత నాకు బాగా గుర్తుంది ఏమంటే, మీ అందరినీ క్లాసుల్లో కూర్చోబెట్టేసి అంటే మీకు తెలుసు కదా, అప్పుడు ఇంటర్ ఆఫ్ సైలెంట్గా క్లాస్ జరుగుతూ ఉంది. ఆఫీస్ రూమ్లో ఎవరు లేరు, గడి పెట్టేసి ఇంటిని. నేను ఆ చెట్టు దగ్గర పారెత్తుకొని స్పాట్ చేస్తా ఉంది. సారు వాళ్ళ మిస్సెస్ ఇద్దరు ఆటోలు వచ్చినారు చేరేదానికి వచ్చి ఎవరు ఇక్కడ హెడ్ మాస్టర్ అని. సార్ సరే ఆడుకోండి సార్ సరే ఆయన భార్య నడుచుకొని పోతాను. ఎవడో తోట మారి పని చేసుకుంటాను అనుకున్నాడేమో. సరే మళ్ళీ నేను ఎవరో టీచర్ వచ్చాయినారు. టీచర్ వస్తే సంతోషం కదా, ఖాళీగా లేకుండా మళ్ళీ ఎవరు మీరు సోషల్ చేయడం వల్ల. సరే నేను అక్కడ నుండి బయలుదేరి ఇక్కడ ఉండింది మనకు చేతులు కడుక్కొని మళ్ళీ లోపలికి వచ్చి ఏం సార్ ఎక్కడి నుండి వచ్చినారు అని అడిగింది. అప్పుడు నేను ఇక్కడ సోషల్గా చేరేదానికి వచ్చినానంటే నేనే సార్ హెడ్ మాస్టర్ అని చెప్పి మళ్ళీ పరిచయం చేసుకున్నాను. అట్లా మళ్ళీ ఏం సార్ ఎట్లా ఉండాలా ఏమని అంటే, ఏం లేదు సార్ అప్పుడు ఏ నెలలో సార్ మీరు జాయిన్ అయింది అక్టోబర్. అప్పుడు క్వార్టర్ ఎగ్జామినేషన్స్ అవి జరుగుతానండి సార్. మేము ప్రోగ్రెస్ కార్డు సోషల్ పరీక్ష అయినా సాయంత్రం ఇచ్చేస్తాము, కాబట్టి మీరు ఎట్లా కరెక్షన్ చేస్తారో నాకు తెలీదు. తెల్లవారితో ఎగ్జామ్ అయిన వెంటనే సోషల్ పేపర్ కరెక్షన్ చేసి సాయంత్రానికి ఇచ్చేయాలి. అదే సార్ అవుతుంది, సాయంత్రంలో ఇచ్చేదానికని ఫస్ట్ అన్నారు. మళ్ళీ కలుసుకొని మన పరిస్థితి చూసి చక్కగా కోఆపరేట్ చేయడము, మంచిగా ఈ పాఠశాలలో పిల్లలకు పాఠ్య బోధన చేయడం జరుగుతుందండి. మీకు కూడా మీరు కూడా సార్ని ఇన్స్పైర్గా తీసుకున్నట్టు అప్పుడే ఒక గ్రూప్ 1 గ్రూప్ ఏదైనా ఎగ్జామ్ కూడా ప్రిపేర్ అయ్యిండొచ్చు. కానీ మనకు అప్పట్లో ఈ సరౌండింగ్స్లో కూడా మనకు అంత స్థాయి లేకుండా ఉండే, పిల్లలకు అవకాశాలు కూడా మనకు తక్కువ ఉంది. కానీ అందరు చెప్పినట్లు మీరందరూ చాలా మంచి పిల్లలు, అది ఒకటి గ్యారెంటీ, దాంట్లో డౌట్ అయితే లేదు. కాబట్టి సార్ గారికి పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మధ్యలో ఒక మాట మాట్లాడతారు సార్. ఒక విషయాన్ని చెప్పాలని అనుకుంటున్నాను, చెప్పలేకపోతాను. ఎందుకంటే నా ముందు జరిగిన సంఘటన మన వేణుగోపాల్ సారు ఇద్దరు పర్ఫెక్టే, మన శ్రీధర్ బాబు సార్. ఒకసారి ఏమైందంటే ఉదయం అప్పుడు 9:30 అనుకుంటాను స్కూల్ కదా, కొద్దిగా లేట్ ఒక 9:45 అట్లా ఉంటుంది. మేము ఆఫీస్ రూమ్లో కూర్చోన్నాం. మన వేణుగోపాల్ సార్ బస్సు నుంచి వచ్చినారు. బస్ దిగి సార్ ఉద్దేశం ఏమంటే, మన శ్రీధర్ బాబు సారు సదుద్దేశమే, సార్ ఈరోజు ఏమైనా బస్సు లేట్ అవుతారా, లేట్గా వచ్చిందా సార్ అంటే ఊరికే లేట్గా వచ్చిందా సార్ ఆప్యాయతగా పలకరిస్తే, సార్ అది కొన్ని నేర్చుకోవాలన్నాడు కదా వేణుగోపాల్ సారు. సార్ కొంచెం ఆవేశం, సార్ లేట్గా వస్తూ ఉంటారనేసి నేను ప్రశ్నిస్తూ ఉంటారనేసి సరే లీవ్ వేసుకోండి సార్ ఆప్తే, మళ్ళీ నేను సంతకం పెట్టలేదు. ఏం అర్థం కాలేదు. నేనైతే అక్కడ కూర్చోన్నాను, నాకైతే కోపం అనేది తక్కువే ఉంటుంది. మళ్ళీ వెంటనే సార్ ఆవేశం మేము అక్కర్లేదు, వద్దు సార్ సార్ లేట్గా ఉన్నారు, నేను సంతకం వద్దని హాఫ్ డే లీవ్ వేసేసాను. మళ్ళీ బయట తీసుకొని వచ్చి సార్ ఉద్దేశము అది కాదు, నువ్వు ఆవేశంగా మాట్లాడద్దు, కొద్దిగా ఆలోచన చెయ్యి, బస్సు లేటుగా వచ్చింది, ఈరోజు లేటుగా వచ్చిందని ఊరికి అడిగినారు ఆప్యాయతగా. మనం కూడా మన ఇంటికి ఏమన్నా వస్తే ఏం లేట్ అయిందని అంటాం, అంటే లేటుగా వచ్చి ప్రశ్నించినట్టు కాదు. అంతేగాని మీరు ఆవేశంగా ఉండకూడతారంటే అంటే అనర్థాలకు దారి తీసేది. చూడండి సార్ అన్ని మాట ఆయన సదుద్దేశంతో అన్నారు అంతే, కానీ ఆయనకి ఏంటంటే కొద్దిగా ఏమరా సారు నన్ను ప్రశ్నిస్తూ ఉండాలి కాబట్టి కొద్దిగా ఆలోచన చేయాలి. కానీ వేణుగోపాల్ సార్ చాలా వరకు
కొన్ని మారిపోయినారు కదా, చాలా నేర్చుకున్నారు కదా. ఓకే, థ్యాంక్ యూ. కాబట్టి మీతో పాటుగా అందరితో ఇక్కడ అందరూ మంచి హృదయంతో ఉంటారు. ఎవరి పైన ఒకరికి ఎవరికి ద్వేషం లేదు. కాబట్టి దాన్ని ఓర్పుతో కొద్దిగా దాన్ని అర్థం చేసుకుంటే ఎవరికి కూడా గొడవలు రాదు, సామరస్యంగా పరిష్కారం అవుతుంది. తర్వాత మన దిల్షాద్ మేడం గారు, హిందీ మేడం గారు, సూర్యకుమారి మేడం గారు మనకు చాలా కఠినంగా చేతులు వాచిపోయేటట్లుగా ఇట్లా మామూలుగా అందరూ మేమంతా ఇట్లు కొడితే ఆమె ఇట్లు కొడుతుంది. మా ఇట్లా కొడితే ఒకవేళ ఏమైనా పొరపాటు అంటారు, సార్ హిందీ మీకు నేను తగ్గను సార్ అంటున్నాను. అట్లా చాలా బాగా చెప్తున్నారు మేడం గారు. మరి ఆమె తర్వాత మనకు ఆమెలో ఉన్నటువంటి కోపంలో 0%, ఆమె పుట్టిన దాంట్లో కూడా 0% అనుకుంటారు. ఒక తల్లిలాగా మిమ్మల్ని చాలా చక్కగా చూసుకున్నారు. మరి దిల్షాద్ మేడం గారిని మాట్లాడగలుగుతున్నారు. సభా సరస్వతి వందనాలు. నేను మేల్మేయచ్చం స్థానంలో ఉన్నటువంటి శ్రీధర్ బాబు సార్కి, తర్వాత పరశురామ్ సార్ గారికి, అలా సుబ్రహ్మణ్యం సార్ గారికి, సంగరయ్య సార్ గారికి, వేణుగోపాల్ సార్ గారికి, ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రికా మేడం గారికి, లతా మేడంకు, తర్వాత శారదా మేడంకు, బాలాజీ సార్ గారి మాతృమూర్తికి నా నమస్కారాలు. ఇంకా నేను చెప్పుకోవాలంటే నా సర్వీస్లో ఈ పాఠశాల రెండో స్థానం. ఫస్ట్ నేను లక్కన్పల్లి చేరాను. నేను అక్కడ చేరేటప్పటికీ శ్రీధర్ సార్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసినాను. సార్ ఇక్కడికి వచ్చేసినారు. సరే, అక్కడ సార్ గురించి చెప్తా ఉంటే సార్ ఉన్నప్పుడు నేను అక్కడ పని చేయలేకపోయానే అనుకున్నా. కానీ అక్కడ 4.5 సంవత్సరాలు నేను పనిచేసి మళ్ళీ ఇక్కడికి వస్తే శ్రీధర్ సార్ ఇక్కడే ఉన్నారు. మళ్ళా నేను ఇక్కడ 2006 మార్చి 4 ఇక్కడ నేను వచ్చి జాయిన్ అయినా. సూర్యకుమారి మేడం ఇక్కడ వెళ్ళిన తర్వాత నేను ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి అప్పట్లో ఉన్నటువంటి స్టాఫ్ దాదాపు ఇప్పుడు అందరూ శ్రీధర్ సార్ కానీ, పరశురామ్ సార్ కానీ, సుబ్రహ్మణ్యం సారు, చంద్రయ్య సారు, వేణుగోపాల్ సార్ అందరూ ఉన్నారు అప్పుడు నాతో పనిచేసిన. నేను మళ్ళా బదిలీపోయిన ఇక్కడి నుంచి కీలపట్లకు వెళ్ళిపోయినా నా ఈ ఊరు ఈ పాఠశాల అంటే చాలా ఇష్టంగా ఉండేది. చాలా రోజులు బాధపడతాను. ఎందుకు? ఒకటి, నేను ఇక్కడ 10 సంవత్సరాలు పనిచేశాను, దానివల్ల నాకు అనుబంధం ఎక్కువ అయిపోయింది. రెండోది, ఆ పాఠశాలలో ఇంత మైదానం లేదు, చాలా తక్కువ మధ్యలో స్థలం, ఇటు బిల్డింగ్ అటు బిల్డింగ్, అరుపులు పిల్లలు, దాంతో నాకు తలనొప్పి వచ్చేసరి. ఇంత హ్యాపీగా ప్రశాంతంగా ఉన్నదాన్ని అక్కడ నాకు అడ్జస్ట్ అయ్యాను. 3 months పట్టింది. మళ్ళా ఇష్టం అయిపోయింది అనుకోండి. మళ్ళా అక్కడ 8 సంవత్సరాలు పనిచేసి అక్కడి నుంచి బండి పెట్టుకోవాలి వెళ్ళాలంటే అప్పుడు కష్టం అనిపించింది. ఎందుకంటే మానవ సహజ గుణం కదా, కొందరు ఆప్యాయత అలవర్చుకుంటే వాళ్ళతోనే ఉండాలనిపిస్తుంది. కొత్త అనుబంధాలు అలవాటు అయ్యి కొద్ది రోజులు పడుతుంది. ఇక్కడ ఉన్నట్టు కూడా పని చేసినప్పుడు ఉన్నటువంటి స్టాఫ్ అందరూ నాకు ఒక సోదరులాగా చాలా చక్కగా ఆదరించినారు. ఎప్పుడు మా మధ్యలో ఎలాంటివి రాలా. సందేహాలు వస్తే పరశురామ్ సార్ బాగా చక్కగా చెప్పినారు. చంద్రయ్య సార్ కొన్ని విషయాలు చెప్పేవారు. ఇంకా శ్రీధర్ సార్ దగ్గర అయితే బోలెడంత నేర్చుకున్నాం. ఏమి ఎప్పుడు క్రమశిక్షణ, రికార్డ్స్ ఎలా పెట్టాలి అనేది చక్కగా ప్రతి పనిలో సార్ దగ్గర క్రమశిక్షణ. అసలు ఒక సమావేశం ఉంటే ఒకరిని పిలవాలంటే సార్ ఏమని పిలిచేవాళ్ళ, రే ఒక తెలివైన వాడు రారా అనేవాడు. గుర్తుందా మీకు? తెలివైన ఒకడు రారా అంటే దాని ఉద్దేశం ఏమి? ఒకడు ఓహో నేనే తెలివాడినేమో అని తొందరగా లేసి వస్తాడా, మిగతా పిల్లలు ఓహో మరోసారి నేను లేయాలి అనేది నిరూపించుకోవాలనేసి వాళ్ళ హృదయంలో ఆలోచన వస్తుంది. ఇంకో విషయం, సార్ దగ్గర మాట్లాడుతూ ఉంటారు ఇలా సార్, రే మీరు అందరూ వింటున్నారు కదా, చివర్లో అడుగుతాను రా ఏమేమి విషయాలు ఎవరు చెప్తున్నారు మీరు చెప్పాలి అడిగేవారా? అంటే మీ కాన్సన్ట్రేట్ ఏకాగ్రతగా చెప్పే విషయాలు మీరు వినాలనేసి. కానీ అప్పటి పిల్లల్లో నేటి పిల్లల్లో చాలా భేదం ఉంది. విద్యార్థికి అలంకారమే వినయం. చదువుతో పాటు వినయం ఉంటే అది చాలా చక్కగా ఉంటుంది. ఏ విధంగా సువాసన కలిగిన పుష్పాలు అంటేనే ప్రత్యేకత వేరు. పుష్పానికి సువాసన లేకుంటే దాని ప్రత్యేకత వేరు. ఏది ఎంచుకుంటాం? 2 ఉన్నప్పుడు సువాసన ఉన్న పుష్పమే ఎంచుకుంటాం అందరూ కదా. కాబట్టి అందరూ చెప్తున్న విషయం అదే, ఏమంటే నేటి విద్యార్థులకు
చాలా పేదవాళ్ళు. అంతెందుకు నన్ను ఈ ప్రోగ్రాంకి ఆహ్వానించడానికి మా ఇంటికి 4 వచ్చినారు. అప్పుడు మా ఇంట్లో ఒక పెద్ద ఆవిడ ఉంది. వచ్చిన వాళ్ళు నన్ను ఆహ్వానించి వాళ్ళ అభిమానంగా కాళ్ళ పని పెడతామంటే ఆమె ఇట్లా కూర్చోని చూస్తూ ఉంది. వెళ్ళిపోయిన తర్వాత ఏమో అంతంత పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళు నీ కాళ్ళ పైన మొక్క పెడతాను. కానీ ఈ రోజు వాళ్ళు విద్యార్థులు ఇలా ఈ సంవత్సరం రోజుల్లో ఉంటే ఈ రోజు పిల్లలకు అక్కడ ఎక్కడుందమ్మా, తల్లిదండ్రుల మాట వినడంలే, పాఠశాలలో చదవట్లా, చూస్తా ఉన్నాం కదా అని. అంతేకాదు శుక్రవారం ఫోన్ చేసి అడుగుతా ఉన్నాను, ఏమని మీ ఇంటికి మొన్న నిన్ను పిలిచినారు కదా ఆ కార్యక్రమానికి నువ్వు వెళ్ళావా అని. లేదు పెద్దమ్మా, అది ఇంకా 27వ తేదీ ఆదివారం అంటే నువ్వు తప్పకు వెళ్ళు పాప, వాళ్ళు వచ్చి పిలిచినారు కదా అనేసి చెప్తా ఉన్నాము. ఈ రోజు పిల్లలకి ఏమైనా చెప్తే వినరు, నిర్లక్ష్యం. మీరు కూడా చూస్తూనే ఉంటారు, సమాజంలో చదువుతూ ఉంటారు, వింటూ ఉంటారు, చూస్తూ ఉంటారు. ఆ కాలం పిల్లలకు నేటి పిల్లలకు ఉన్నటువంటి భేదమేమి అని. కానీ ఈ రోజు మీరు ఒకనాటి మా విద్యార్థులైనటువంటి మీరు నేడు తల్లిదండ్రుల స్థానంలో ఉన్నారు. మీ పిల్లలకు నైతిక విలువలు నేర్పండి, మంచి చెడు చెప్పండి. మీ పిల్లలకే కాదు, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి పిల్లలకు కూడా చెప్తూ ఉండొచ్చు, తప్పేమీ కాదు. మిమ్మల్ని చూస్తూ ఉంటే ఆశ కలుగుతూ ఉంది, మీ పిల్లల్ని మీరు బాగా నైతిక విలువలు నేర్పి క్రమశిక్షణ నేర్పి చూసుకుంటారని. ఎందుకు మీరు అలా ఉంటే మీ పిల్లలు కూడా నేర్చుకుంటారు ఆ క్రమశిక్షణ. అది ఒక ఇంటి పెద్ద క్రమశిక్షణగా ఉంటే ఆ ఇంటి సభ్యులందరూ క్రమశిక్షణ ఉంటారు. ఆ పెద్దగాన క్రమశిక్షణలో ఇంట్లో పిల్లలంతా నాదేంలే ఏది ఎక్కడ పోతే ఏదిలే అనేసి అనుకుంటూ ఉంటారు. కాబట్టి మీరు నేటి సమాజానికి బాధ్యతాయుతమైనటువంటి పౌరస్థానంలో ఉన్నారు. ఈ కార్యక్రమము ఏర్పాటు చేయడానికి ఎంతో కృషిపడి శ్రమపడి ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళందరూ హాజరైనారు. సార్ చెప్పినప్పుడు ఇంట్లో అత్తల దగ్గర భర్తల దగ్గర అనుమతి తీసుకుని వచ్చింటారు చాలా దూరాల నుంచి. కానీ మీకు సంతోషంగా ఉంటుంది, ఒక చాలా సంవత్సరాల తర్వాత అందరితో కలిసినందుకు. దానికి రెండింటి సంతోషం మాకుంది. ఎందుకు మేము అప్పుడప్పుడు తారసపడుతూ ఉన్నా వేణుగోపాల్ సార్ని మాత్రం ఈ రోజు ఇక్కడ చూస్తున్నాం. ఎందుకంటే సార్ మాకు చాలా దూరంగా ఉన్నారు. కాబట్టి నేను కూడా చాలా రోజుల తర్వాత వేణుగోపాల్ సార్ని ఇక్కడ చూస్తున్నాను. తర్వాత వచ్చేసి ఇంకా మీరందరూ ఈ కార్యక్రమానికి పునాది వేసి ఎవరి మనసులో బీజం పడిందో కానీ ఇలా ఏర్పాటు చేయాలనేసి వాళ్ళకి మరి అభినందనమా, చాలా సంతోషము. మీరు ఒక ఉపాధ్యాయుడికి సంతోషం ఎప్పుడంటే ఆ విద్యార్థి మాకు మీరు గుర్తు ఉండరా, ఎందుకంటే ఎన్నో బ్యాచ్లు చూస్తూ ఉంటాము, ఒకరిద్దరే గుర్తుంటారు. కానీ ఉపాధ్యాయులు విద్యార్థి మనసులో ముద్ర వేసి ఉంటారు కాబట్టి మీకు మేము గుర్తుంటాము. మీరు మాకు సత్కరించాల్సిన బహుమతి ఇవ్వాల్సిన అవసరంలా ఇలా కనిపించినప్పుడు నమస్కారం చేసి మేడం ఫలానంటప్పుడు మేము మీ విద్యార్థిని ఈ పాఠశాలలో ఈ స్థానంలో ఉన్నామంటే మాకు చాలా ఆనందం కలుగుతుంది. మాకంటే ఉన్నత స్థానాల్లో మా శిష్యులు ఉన్నారులే అనేసి అనిపిస్తుంది. ఆ కాలం వేరు కాబట్టి మీరు ఇంత చక్కగా బాగా మమ్మల్ని ఆదరించి పిలిచి వచ్చి ఆహ్వానించినారు. ఇక్కడ మేమందరూ కలిసి మిమ్మల్ని అందరినీ చూసే అవకాశం కల్పించినారు. కాబట్టి మీ అందరికీ మరో థ్యాంక్స్. తర్వాత వచ్చేసి మీ అందరికీ మరి ఆశీస్సులు. ఆ దేవుడు మీ అందరినీ అభివృద్ధిలో నడిపించాలని, ఇంకా మీరు అభివృద్ధి చెందాలని ఆశిస్తూ ఈ చిన్నకి అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుడు శ్రీధర్ బాబు సార్కు మరి అభిప్రాయం. మనకు మేడం మన పిఎస్ఆర్ ఉన్నా కూడా మనం ఇంకొక ఇంగ్లీష్ టీచర్ ఎందుకు తెచ్చుకున్నామంటే అప్పట్లోనే మీకు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ఎట్లా చెప్తా ఉన్నారో అప్పట్లోనే మీకు ఇంగ్లీష్లో మంచి నాలెడ్జ్ అందించాలి. ఆ పిల్లలకు 6వ తరగతి 7వ తరగతి బర్డెన్ సార్ పైన తగ్గితే 8, 9, 10కి ఇంకా బాగా సార్ చెప్పగలరు. ఆ పేపర్ కనెక్షన్ అంతా కూడా శ్రమ తగ్గుతుందనే ఉద్దేశంతో కొంచెం ప్రయత్నం చేసినాము. మనకు తెలుగు సార్ నరసింహులు సార్ అనుకుంటాం. నరసింహులు సార్ రిటైర్ అయిపోయిన తర్వాత మనకు కొంత ఇబ్బంది కలిగింది. ఆ సందర్భంలో మనకు పాఠశాలకు ఇచ్చేసి అప్పట్లో విద్యా వాలంటీర్ అనేవాళ్ళు. ఆ విధంగా ఉన్నటువంటి సందర్భంలో మనకు శారదా మేడం గారు తెలుగు చెప్పడానికి ఇక్కడికి రావడం జరిగింది. మరి ఆమెను అప్పుడు రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే జీతం తక్కువ ఉంటుంది, ఛార్జీలు పోవడానికి రావడానికి ఇబ్బంది అనిపిస్తుంది. అప్పుడు నాకు కూడా ఏమంత డబ్బులు లేవు, ఇప్పుడేం మరీ ఎక్కువ లేదు, గబాన్ని అడిగేవాళ్ళు. అప్పుడు వాస్తవానికి చెప్పాలంటే చాలా అంటే
ఎవరైనా కూడా కూడబెట్టే కదా డబ్బులు వచ్చేస్తాయి. అప్పుడు మీ దగ్గర డబ్బులు లేవు, ఇప్పుడు ఉందా లేదా అట్లాగే నా దగ్గర కూడా. కాబట్టి కొంత ప్రయత్నం చేస్తున్నాము అనుకో, కానీ సహృదయంతో మన్నించి మన బడికి వచ్చి పిల్లలందరితో బాగా చక్కగా కలిసిపోయి పాఠ్యబోధన చేస్తున్నారు. నాకు తక్కువ జీతం కదా, లేకపోతే నేను విద్యా వాలంటీర్ కదా అని తక్కువ చెప్పకుండా పోటీపడి మాతో పాటు పోటీపడి చాలా చక్కగా చెప్పేవాళ్ళు. ఆమెకు ఒక స్టామినా కూడా ఉంది. ఆ స్టామినా మొత్తం మీకు అందించిందని అనుకుంటున్నాను. శారదా మేడం గారిని మాట్లాడుతుందిగా కోరుతాను. సభలో ఉన్నటువంటి పూజ్యులైనటువంటి తాతయ్య సార్ గారికి, తాతయ్య సార్ గారితో నాకు ఎటువంటి పరిచయం కూడా లేదు. చెప్తూ ఉంటే అందరూ చెప్తూ ఉంటే నేను విన్నానంటే, చూశానంటే, విన్నాను చూశానంటే, సార్తో అంత ఎక్కువ పరిచయం అయితే నాకు లేదు. ఇంకా చెప్పాలంటే శ్రీధర్ సార్ని గురించి చెప్పాలంటే మాత్రం నాకు లోపల కొద్దిగా భయమే. శ్రీధర్ సార్ నిజంగానే చెప్తున్నా, మీకెంత భయం ఉండేదో శ్రీధర్ సార్ని చూస్తే నాకు కూడా అంతే భయం లోపలంతా కూడా. కానీ పైకి మాత్రము సారు చాలా బాగా మనకి ఏ విషయంలో అయినా కానీ కోఆపరేట్ చేసేవాళ్ళు. ఇంకొద్దిగా చెప్పాలంటే నాకు సారు, మన బయాలజీ సారు, చంద్రయ్య సారు, దిల్షాద్ మేడం, వీళ్ళు ముగ్గురితో కొంచెం ఫ్రీగా మాట్లాడుతూ ఉండేదాన్ని సబ్జెక్ట్ విషయాల్లో. లతా మేడంతో ఇంకా చెప్పాల్సిన పనే లేదు. లతా మేడంతో ఇంకా ఫ్రీగా బాగా మాట్లాడేవాడిని. వీళ్ళు ముగ్గురితో కొంచెం మన ఇంగ్లీష్ సార్ని కానీ చూసినారంటే ఇంగ్లీష్ సార్తో మాట్లాడాలంటే కూడా చాలా భయం నాకు. ఇంకా సోషల్ సార్తో అయితే అసలు సారు ఏదైనా డౌట్ అడుగుదామంటే కూడా అడిగి ఇచ్చేవాళ్ళు కాదు. అంటే ఆ విధంగా అనిపించేవారు. ఇటువంటి నాకెప్పుడు కానీ నన్ను ఒక విద్యా వాలంటీరు, ఈ మనకంటే చిన్నది విద్యా వాలంటీర్ మనతో స్థాయి లేకపోయింది అనే భావన నాకు ఈ సార్లో కానీ మేడం వల్ల కానీ ఎవరిలో కానీ నాకు కనిపించలేదు. నేను ఒక విద్యా వాలంటీర్గా ప్రూవ్ చేసుకునే దానికి సార్ వాళ్ళు, మన మేడం వాళ్ళే నాకు ఆదర్శం. నేను ఆ తర్వాత వీళ్ళందరినీ చూసి నేను కూడా గవర్నమెంట్ టీచర్ కావాలనే చాలా పట్టుదలగా ఉన్నాను. ఎంఏ తెలుగు చేశాను. ఎంఏ తెలుగు చేసి నేను తెలుగు రాశాను, బిఎస్సి రాలేదు. కానీ మళ్ళీ సోషల్ ప్రాక్టీస్ చేద్దామనేసి మళ్ళీ బీఈడి చేసినాను. బీఈడి మదర్ టెరిసాలో చేసినాను. ఫస్ట్ ర్యాంక్ కూడా తెచ్చుకున్నాను. కానీ మళ్ళీ సోషల్లో కూడా అటెండ్ చేసినాను. నాకు జాబ్ రాలేదు. దాంట్లో ఒక హాఫ్ మార్క్ పోయింది. మీరు నమ్మండి నమ్మకపోండి, ఒక 3 years నేను నా కెరియర్ని అంతా కూడా కోల్పోయాను. ఆ హాఫ్ మార్క్ రాలేదే అనేసి నేను మీకు ఈ సభాపూర్వకంగా చెప్తాను. నేను ఆత్మహత్య చేసుకోవాలనేంత స్థాయికి కూడా నేను వెళ్ళిపోయినాను. నాకు రాలేదు, నాకు జాబ్ రాలేదు, హాఫ్ మార్క్లో పోయింది అనేసి మళ్ళీ నా ఫ్రెండ్స్, మా ఇంట్లో వాళ్ళు, ఇంకా కొంతమంది మా మేడం వాళ్ళు, సార్ వాళ్ళ మాదిరిగా ఇంకా కొంతమంది శ్రేయోభిలాషులు రాకపోయినా పర్వాలేదు ఉన్నీలే అని చెప్పేసి అది అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ పట్టుదలగా ఎంఈడి కూడా చేసేసాను. మా ఇంట్లో వాళ్ళు కూడా అడిగి నేను ఎంఈడి నా పక్కన శారదా అంటే ఎంఈడి ఉండాలని ఏదో ఒక ఫీలింగ్లో ఎంఈడి కూడా చేశాను. ఆ తర్వాత ఇంకా నేను ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలని నాకు అనిపించలేదు. చాలా చోట్ల ప్రైవేట్ స్కూల్లో పనిచేశాను. అది మన శ్రీధర్ సార్ని ఆదర్శంగా తీసుకొని నాకు నలందలో, బీకోట నలంద కాలేజీలో ఒక అవకాశం వచ్చింది. అక్కడ నేను నర్సరీ నుంచి డిగ్రీ వరకు ప్రిన్సిపాల్గా హ్యాండిల్ చేశాను. ఒక 4 years హ్యాండిల్ చేశాను. ఏ విషయంలో అయినా కానీ నాకు శ్రీధర్ సారే అక్కడ గుర్తుకొచ్చేవారు. అంటే ఇక్కడ నేను పనిచేస్తున్నాను ఈ రోజులు కూడా. కానీ శ్రీధర్ సార్ ఎంత స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు, ఏ విషయంలో అయినా ఎంత స్ట్రిక్ట్గా ఉంటారో, ఎంత ఫ్రెండ్లీ నేచర్లో ఉంటారో, తోటి టీచర్లతో ఎంత ఆప్యాయంగా మాట్లాడేవాళ్ళు, వాళ్ళ సమస్యల్ని ఎలా తెలుసుకునేవాళ్ళు, పిల్లల యొక్క సమస్యల్ని ఎలా పరిష్కరించాలో అవన్నీ కూడా నేను సార్ దగ్గరే నేర్చుకున్నాను. అవన్నీ నాకు బాగా ఉపయోగపడినాయి. 4 years నిర్విరామంగా నేను నలందలో ప్రిన్సిపాల్గా వర్క్ చేశాను. మన సురేష్ కూడా అక్కడ పిఎస్గా జాయిన్ అయినారు, పిఎస్ లెక్చరర్గా జాయిన్ అయినారు నలందలో. నేను గురువు, నా స్టూడెంట్ అక్కడ నాకు లెక్చరర్. కాలేజ్
స్టూడెంట్లు ఎంతోమంది స్టూడెంట్ని చూసాం. ప్రైవేట్ స్కూల్స్లో చాలా స్కూల్స్లో పనిచేసినాను. దాదాపు 20 years ఎక్స్పీరియన్స్ నాకు టీచర్గానే ఉంది. ప్రైవేట్ స్కూల్లో చేసినాను. చాలా మంది చాలా చాలా బ్యాచ్లన్నీ వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఇంజనీర్లు ఉన్నారు, కలెక్టర్లు ఉన్నారు, ఎస్పీ ఉన్నాడు. హైదరాబాద్లో ఒక ఎస్పీ ఉన్నాడు, మన స్టూడెంటే. ఫోన్ చేస్తూ అంటాడు. ఒక కలెక్టర్ ఉన్నారు, అనంతపురం డిస్టిక్లో మన కలెక్టర్ ఉన్నాడు. అక్కడ నలందలో చదివినటువంటి ఒక అబ్బాయి, ఇంకా నారాయణలో చదివినటువంటి ఒక అబ్బాయి మహబూబ్ నగర్లో ఒక ఎస్పీగా పనిచేస్తున్నారు. చాలా పెద్దగా ఉన్నాడు. నేనేమో ఇలానే ఉన్నాను. వచ్చేసి మేడం నేను మీ స్టూడెంట్ మేడం అంటే నానా ఎక్కడన్నానా ఎప్పుడున్నానా అని కనుక్కునే మాదిరిగా అయిపోయింది. కానీ చాలా చాలా అంటే చాలా సంతోషమైంది. మన దగ్గర చదువుకున్న అబ్బాయిలు అమ్మాయిలు ఇంత స్థాయికి ఎదిగినారు అనేసి చాలా ప్రౌడ్గా ఫీల్ అయిపోయినాను. ఆ అబ్బాయి చెప్పినారు, ఒకసారి నాకు కొద్దిగా కోపం ఎక్కువే, కానీ ఎందుకంటే తెలుగు అంటే కొంతమంది తెలుగు రాదు పిల్లలకి. మన తెలుగు పాఠశాలలో అయితే తెలుగు వచ్చేస్తుంది, కానీ ఇంగ్లీష్ మీడియంలో అయితే తెలుగు అంటేనే రాదు. ఇంగ్లీష్ మీడియంలో తెలుగు రాయాలన్నా చదవాలన్నా వాళ్ళు చాలా ఇబ్బంది. ఆ తెలుగు పేపర్స్ కరెక్షన్ చేయాలన్నా కానీ ఇంకా చాలా ఇబ్బంది. అలాంటి దాంట్లో కొద్దిగా కోపం ఎక్కువ నాకు. చాలా మందిని కూడా బాగా మ్యాన్ హ్యాండిలింగ్ చేశాను. దాంట్లో కొంతమంది నన్ను బాగా గుర్తుపెట్టుకున్నారు. ఇంకా తప్పని పరిస్థితుల్లో. కానీ ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఆ విషయాలు నా దగ్గర వచ్చి చెప్తా అంటారు, మేడం మీరు ఆ రోజు కట్టిందంటే మేడం నేను ఇప్పుడు బాగా చదువుతున్నానని. ఇంకొంతమంది ఉన్నారు నా పిల్లలు. తెలుగు టీచర్ కూడా ఒక అబ్బాయి అయినాడు, ఒక గవర్నమెంట్ టీచర్, తెలుగు టీచర్గా అయినాడు. నాకు చాలా సంతోషమైంది. నీకు తెలుగు అంటేనే రాదు కదరా అంటే, మేడం మీరు కొట్టిందంటే నేను అయినాను మేడం అన్నాడు. నాకు అప్పుడు చాలా హ్యాపీనెస్ అయింది. ఇక్కడ పొలిమాకల్పల్లి విషయం చెప్పాలంటే మాత్రము ఇక్కడ ఉన్నటువంటి మన సోషల్ సార్ దగ్గర నుంచి శ్రీధర్ సారు, మన బిఎస్ సారు, మన ఇంగ్లీష్ సారు, మన పిఎస్ సారు, మన దిల్షాద్ మేడం, ఇంకా మన గీతా మేడం గారు, వీళ్ళతో పనిచేసినటువంటి నాకు చాలా మరురానిదిగా ఉండేది. ఎందుకంటే మన పిల్లలు కూడా అంతే ఆప్యాయతలతో మమ్మల్ని బాగానే గమనించారు. మన మేడం వాళ్ళు కూడా ఒక సహోదరి మాదిరిగానే ఎప్పుడు కానీ ట్రీట్ చేశారు. ఎన్ని బ్యాచ్ల్లో ఎన్నిసార్లు ఎన్ని చోట్ల వర్క్ చేసినా కానీ ఇక్కడ వర్క్ చేసిన అనుభూతిని మాత్రం నేను ఎక్కడ పొందలేదమ్మా. మీరు నిజంగానే చెప్తున్నాను. ఇక్కడ అనుభూతి వేరే, సార్ వాళ్ళతో అనుబంధాలు వేరే, చాలా బాగున్నాయి. నాకు ఒక్కొక్కసారి సారు ఆటోకి నేను ఇస్తాను అని చెప్పి సార్ చేతి నుంచి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. మీ ముందు చెప్పలేదు కానీ నాకు చేతి నుంచి ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. నేను ఆ విషయాన్ని ఎప్పటికీ మర్చిపోను. కానీ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మన పిల్లలందరికీ నా ఆశీస్సులు. మీరు ఇంకా 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 గొప్పగా ఎదగాలని నేను కోరుకుంటూ ఉంటాను. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మన శ్రీధర్ సార్కి, మన చంద్రిక మేడం గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్ శ్రీధర్ సార్. నేను స్టిక్కరా కలిసినట్టు పని అంటే దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. మన ప్రేమకు అంతు ఉండదు. అది ఎప్పుడైనా మనము బడి అంటే ఆ రూల్ ప్రకారం పోవాల, అది ఒకటి. అండ్ దాని తర్వాత మనం మాట్లాడుకునే దాంట్లో ఎవరైనా కూడా టీచర్లు ఎవరైనా కూడా నేనేం చెప్తానంటే ఒకటే మాట చెప్తాను మా వాళ్ళకి ఎవరికైనా కూడా, గేటు తీసుకొని లోపలికి వచ్చినామంటే ఇల్లు మర్చిపోవాలి. గేటు దాటి వెళ్ళిపోయినారంటే బడి మర్చిపోయింది. ఆ మధ్యలో మన మధ్యలో మనము ఇక్కడ అన్నదమ్ముల్లాగా అతి చెల్లెల్లాగా లేకపోతే ఒక బంధువుల్లాగా ఉండాలి. అంతేగాని ఇది నేను హెడ్ మాస్టరు నేను టీచరు ఇట్లా భేదంతో కాకుండా ఒక ఫ్రెండ్లీ నేచర్తో ఉండి పాఠశాలలో ముఖ్యంగా మీ గురించేనా నేను స్టిక్. మీకు న్యాయం చేయాలంటే మీరు నన్ను అందువల్ల మీకు బాగా చదువు రావాలి, మీకు అందరూ టీచర్లు బాగా చెప్పాలనే కోరికని వాళ్ళతో కొంచెం విన్నపించినాం అంతే. తర్వాత
బాగా జరిగిపోయిందన్నీ మంచి వాళ్ళు వచ్చినారు కాబట్టి నా అదృష్టం బాగుంది. తర్వాత శారదా మేడం లాగా మనకు ఇంగ్లీష్ బోధించడానికి పొలంనేరు నుండి మనం ఇంకొక మేడం గారిని పిలిచాము. మరి లతా మేడం గారు ఇక్కడికి రావడము, మన పివి సార్ని ఆమె గురువుగా స్వీకరించి సారు ఏ పని చెప్తే ఆ పని చేయడము, ఏది కరెక్షన్ చేయమంటే అది చేయడము, ఏ పాఠము ఎట్లా చెప్పాలి, పిల్లలకు ఎట్లా అర్థమయ్యేటట్లుగా చెప్పాలని చెప్పి సార్ దగ్గర చాలా విషయాలు నేర్చుకొని ఆమె కొంత ఇన్స్పైర్ అయ్యి మళ్ళీ ఎంఏ ఇంగ్లీష్ అప్పుడే చదువుతా ఉన్నారు. ఎంఏ ఇంగ్లీష్ కంప్లీట్ చేసి తర్వాత మన జిల్లాలో 46 పోస్టులు మాత్రమే ఉండేది. మనకు తెలుసు అన్ని రకాలుగా వర్గీకరిస్తే స్త్రీలకు 6 పోస్టులు వచ్చాయి. అందులో ఒక పోస్టు 66 మండలాల్లో ఉన్నటువంటి ఆ 6 పోస్టులలో ఒక పోస్టు తీసుకొని ఆమె స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్గా ఇప్పుడు గండరాజపల్లి హై స్కూల్లో పనిచేస్తున్నారు. మరి ఆమెకు ఆ అవకాశాన్ని కల్పించిన మన పివి సార్ గారికి, మా ఇద్దరికి గురువు ఒకసారి ఉన్నారు, శేషపిల్ల సార్ అని. ఆ సార్ కూడా కీర్తిశేషులు అయ్యారు. మరి ఆ సార్ గారికి ఈ సభా వేదిక నుండి కృతజ్ఞతలు తెలియజేస్తూ మిమ్మల్ని ఉద్దేశించి లతా మేడం గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాను. అలాగే మైక్ మధ్యలో నేను తీసుకుని మాట్లాడాలి, ఎందుకంటే అది బాధపడిపోతే బాగుండదు. నేనేమో పెద్దగా ఉత్తరించినట్టు చెప్పినట్టు, మేడంకు నేను ఇంగ్లీష్ పరంగా సలహాలు ఇచ్చినట్టు, నేను లబ్ధి పొందినట్లు అది వాళ్ళ సంస్కారానికి ప్రతీక. అది మా ఫ్యామిలీ సంస్కారానికి ప్రతీక. ఎట్లయితే మా ఆత్మలోని భావాలు ఆ విషయాలన్నీ కూడా ఇక్కడ పంచుకుంటానామో దానికి మూల కారకులు మీరు 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 అందుకు ఆయన స్వయం కృషితో పట్టుదలతో మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఒక్కొక్క సంసారాన్ని అన్ని చూసుకుంటూ పట్టుదల ఏదో అడిగినప్పుడు కొన్ని నాకు తెలిసినంత వరకు, నేను మహాజ్ఞానం కాదు, సబ్జెక్ట్ పరంగా నేను ఒక 1% చేస్తున్నాను మాత్రమే చెప్పాలంటే. మా గురువులు నాకు అనుకున్నటువంటి ప్రేరణ ఇచ్చినారు కాబట్టి దానివల్ల నేను కొంచెం అయితే సందర్భాన్ని బట్టి ఎక్కడే అప్లికేషన్ రాయాలి సార్, ఎట్లా ఏం రాయాలని చెప్పి సార్ అడిగేవాళ్ళు. అప్పుడు నేను రాసినట్టుగా మళ్ళీ కరెక్షన్లు అన్నీ చేసుకుంటే ఒక గ్రూప్ రాసుకుని వచ్చాడు అనమాట. ఆ రకంగా అభిప్రాయాలను ఒకరికొకరు పంచుకుంటాను. ఇక్కడ గురుభావన అనేది మాలో మాకేం లేదు, అది సోదర భావన అన్నమాట. థ్యాంక్ యూ. పెద్దలు, నా గురువులు తాతయ్య సార్ గారికి, తర్వాత హెచ్ఎం శ్రీధర్ బాబు గారికి, తర్వాత మన బయాలజీ సారు, సోషల్ సార్ వేణు సారు, పిఎస్ సారు, చంద్రయ్య సారు, దిల్షాద్ మేడము, తెలుగు మేడము, అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఇప్పుడు వస్తున్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులు చంద్రిక మేడం గారికి, తర్వాత మన సార్ వాళ్ళ మదర్కి నమస్కారాలు. ఈ ఫంక్షన్ అరేంజ్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అమ్మా. ఎందుకంటే మీకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. చాలా సంవత్సరాల తర్వాత ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ ఒక్కటిగా కలవడము, గురువులంతా కూడా కలవడము, సో ఇంత ఒక వేదిక ఏర్పాటు చేయడము అనేది చాలా సంతోషించాల్సినటువంటి విషయము. నాకైతే ఇది మొట్టమొదటిగా పనిచేసినటువంటి పాఠశాల ఇది. సో మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంకా ఏం చేయాలి, పిల్లలు స్కూల్కి వెళ్తారు, నేను కూడా టీచర్గా వెళ్తే బాగుంటుంది అని ఒక ఉద్దేశం ఉంది నాకు. తర్వాత ఇక్కడ పనిచేసినటువంటి మన హెచ్ఎం మేడం గారు వచ్చింటే బాగుండేది, ఆదమ్మ మేడం గారు. సో ఎడ్సెట్ రాసిన ఎగ్జాము, ఎడ్సెట్ రాసినప్పుడు ఇంగ్లీష్లో 25 మార్క్స్ వచ్చింది, జనరల్ కాన్సెప్ట్లో ఉండింది అది. సో చక్కగా చదువుతా అన్నారు మేడము, ఎందుకు మీరు బిఎడ్ చేయించకూడదు అనేసి ఆదమ్మ మేడం గారు, తర్వాత మన సార్ వాళ్ళందరూ కూడా చెప్పిన తర్వాతనే మా ఆయన బిఎడ్ చదువు అని చెప్పారు. సో బిఎడ్ చదవడానికి వెళ్ళి చదివి వచ్చిన తర్వాత ఇక్కడ పనిచేయి, మొదట సబ్జెక్ట్ చెప్తే ఆటోమేటిక్గా మీకు నాలెడ్జ్ అనేది వస్తుంది, తర్వాత మీరు ఇంగ్లీష్ ఎగ్జామ్ రాయడానికి ట్రై చేయొచ్చు. సో ఇక్కడ ఆయన చెప్పినట్లు సో పివి సార్ గారు నాకు ఖచ్చితంగా ప్రతి సబ్జెక్ట్ విషయంలో ఏ డౌట్ ఉన్నా కూడా ఖచ్చితంగా సార్ని అడిగి నేను తెలుసుకునేదాన్ని. అదేవిధంగా ఇక్కడ గురువులందరూ కూడా
సో ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా కలిసిమెలిసి చాలా చక్కగా ఉన్నాము. సో ఒక్కొక్కరి దగ్గర నుంచి చాలా విషయాలు నేనైతే నేర్చుకున్నాను. ఎందుకంటే మొట్టమొదటి నేను స్కూల్గా టీచర్గా పనిచేయాలనేసి ఒక విషయం ఉంది నాలో. సో వెళ్ళేటప్పుడు ముందుగానే నీకు ఇట్లా ఉంటుంది ఎన్విరాన్మెంట్, సో ఇట్లా ఉంటుంది, సో ఎవరెవరితో ఎట్లా కలిసి వెళ్ళాలి, పిల్లలతో ఎట్లా కలిసి ఉండాలి, ఎట్లా సబ్జెక్ట్ చెప్పాలి, సో పిల్లలకు అర్థమయ్యే విధంగా ఇంకా ఎంత బాగా చెప్పాలి, ఇంకా ఎట్లా ఉండాలి అనే విషయాలు అన్ని విషయాల్లోనూ ఒక అనుభవాన్ని కలిగించారు. తర్వాత ఇక్కడ ఉండేటటువంటి పిల్లలందరినీ కూడా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. సో మీకందరికీ కూడా ఆ భగవంతుడు చక్కగా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలంతా ప్రసాదించాలని కోరుకుంటున్నాను. సో ఇక్కడ వేణు సార్ గారు మాకు డిఎస్సి రాసేదానికి ముందు అయితే చాలా చక్కగా సలహాలంతా కూడా సార్ ఇచ్చేవాళ్ళు. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలా, జనరల్ నాలెడ్జ్ చదివేటప్పుడు ఒక్కొక్క ఐటమ్ ని ఒక చిన్న చిన్న గుడ్డి గుర్తులతో చక్కగా గుర్తుపెట్టుకోవచ్చు. మీరు బాగా అది గుర్తుపెట్టుకుంటేనే మీకు ఎగ్జామ్ లో రాసేటప్పుడు ఉపయోగపడేది అని కూడా చాలా సలహాలంతా ఇచ్చేవాళ్ళు. సో ప్రతి టీచర్ కూడా చాలా చక్కగా సలహాలు ఇచ్చారు. సో వాళ్ళ సలహాల మేరకు, వాళ్ళ యొక్క ఆశీర్వాదం మేరకు ఒక ఉద్యోగాన్ని తీసుకుంటున్నాను. సో ఈ పాఠశాల అందుకు వేదికగా ఉండడానికి చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అంటారు. తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చంద్రికా మేడం గారు ప్రజెంట్ స్కూల్ హెచ్ఎం. మేడం గారు అవకాశం ఇవ్వకపోతే మనం మన దగ్గర కూర్చునే వాళ్ళం కాదు. మనం ఇంతకుముందు మా తాతలు నేతలు తాగినారు, మీసాలు తిప్పినారు, మేము ఇట్లాంటి అట్లాంటి అని చెప్తే కూడా ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. అది మనం ఒకసారి వన్స్ స్టెప్ అవుట్ అంటే పాఠశాల నుండి మనం బయట వెళ్ళిపోయినామంటే మళ్ళీ మనల్ని పిలవాలంటే కూడా పెద్దగా ఇష్టం చూపనటువంటి సమాజంలో ఉన్నాం మనము. అలాంటి చోట కూడా మేడం గారు బాగా నవ్వుతూ ఆహ్వానిస్తూ, సార్ మీరు ఎప్పుడు అడిగితే ఆ రోజు మేము స్టేజ్ ఇస్తాము, నేను కూడా దగ్గర ఉంటాను, మీకు ఏ రూమ్ కావాలంటే ఆ రూమ్ ఇస్తానని చెప్పి చాలా చక్కగా మనకు ఈ ఏర్పాట్లు చేసుకోవడానికి సహకరించినారు. లాస్ట్లో మేడం గారిని ఎందుకు మాట్లాడమంటా ఉన్నానంటే వీళ్ళందరూ మేడం గారికి తెలియదు. మరి వీళ్ళ గురించి మీ గురించి మనం మాట్లాడుకుంటే అవంతా విని మేడం గారు ఒక 4 మాటలు మనకు చెప్పడానికి అవకాశం ఉంటుంది. ప్రజెంట్ హెడ్ మాస్టర్ కదా అనేసి ఫస్ట్ మైక్ ఇచ్చేసినారంటే నువ్వెవరో తెలియదు నేనెవరో తెలియదు అనే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు లాస్ట్లో మేడం గారికి అవకాశం ఇస్తున్నాము. లాస్ట్లో ఇచ్చినా అది మొదటిగా భావించి సహృదయంతో మా పిల్లల్ని ఆశీర్వదిస్తూ ఇంకా వాళ్ళు అభివృద్ధి చెందాలని 4 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతాను. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి పాఠశాల పూర్వ ఉపాధ్యాయులందరికీ కూడా నా పాదాభివందనాలు. విద్యార్థులందరికీ కూడా నా శుభాశీస్సులు. ఈ కార్యక్రమం చేయడం అనేది చాలా ఒక మెమరబుల్ అకేషన్. ఎందుకంటే మేము కూడా 2 సార్లు చేస్తున్నాం సార్. 1989 10th క్లాస్ బ్యాచ్ నేను. కాబట్టి 2018లో మేము కూడా ఇలాంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. చాలా అంటే అనుభూతి అనేది మాటల్లో చెప్పలేనట్టుంది. ఎందుకంటే ఒక 30 years తర్వాత దాదాపు అందరినీ కలుసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. కొంతమంది అయితే ఆ 10th క్లాస్లో ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు, కొంతమంది గుర్తుపట్టలేనట్లుగా మారిపోయినారు. మళ్ళీ బిఎడ్లో కూడా మేము బిఎడ్ చేసుకునేటువంటి బ్యాచ్ 98-99 బ్యాచ్ ఎస్పీ యూనివర్సిటీలో చేశాను. అక్కడ కూడా 2022లో మళ్ళీ కూడా మేమందరం కూడా కలుసుకోవడం అనేది ఒక గొప్ప అనుభూతిని ఇచ్చేటటువంటి విషయం అన్నమాట. ఇంకా ఇక్కడ ఏమి కనిపిస్తూ ఉందంటే మీరు కలుసుకోవడం కాదు, మీ పూర్వ ఉపాధ్యాయుల్ని సన్మానించుకోవడం అనేది ఒక గొప్ప విషయం. ఎందుకంటే మన భారతీయ సంస్కృతిలో గురువుకు ఒక ఉన్నత స్థానం ఉంది. గురువుని సన్మానించుకోవడం దీనికనే ఒక ప్రత్యేక రోజు కూడా ఉంది మనకు. గురు పూజోత్సవం అని, తర్వాత గురు పూర్ణిమ అని కూడా ఉంది ఒకటి. కాబట్టి అలాంటి గొప్ప సంస్కృతి ఉన్నటువంటి
ఈ దేశంలో గురువుల్ని సన్మానించుకోవడం అనేది గొప్ప విషయము. కానీ రోజు రోజుకి కూడా ఈ విద్యార్థుల్లో ఉన్నటువంటి క్రమశిక్షణ అనేది తగ్గిపోతా ఉందని నాకు అనిపిస్తా ఉంది. ఇందాక మీ గురువులు అంతా కూడా చెప్పినట్లు మీరంతా కూడా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి విద్యార్థులని నాకు బోధపడతారు. లేదంటే ఈ కార్యక్రమాన్ని మీరు ఏర్పాటు చేసేవాళ్ళే కాదు. మా గురువుల్ని చూడాలి, వాళ్ళని సన్మానించుకోవాలి అనేటటువంటి ఒక గొప్ప సదుద్దేశం అన్నమాట. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు. ఆ విద్యార్థుల నాగరికత వింత పోకడలు ఈ రోజుల్లో మేము భరిస్తూ ఉన్నాం. రకరకాల వేషధారణలు, కటింగ్లు భరించలేకపోతున్నాం. మేము రోజుల్లో మేము స్టూడెంట్గా ఉన్నప్పుడు బంగారపల్లిలో చదివాను నేను. 6th వరకు కూడా చాలా పెద్ద గ్రౌండ్. ఇట్లా వస్తూ ఉంటాం. ఎవరైనా టీచర్ ఎదురుగా వస్తే అయ్యో వాళ్ళకి ఎలా ఎదురు పడాలి అని దూరంగా అట్లా తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. అలా ఉండేది గురువు అంటే భయభక్తి. అదేమవుతుందంటే తగ్గుతూ అంటే మన విద్యా విధానంలో కూడా మార్పులు రావడం, పిల్లలతో ఫ్రెండ్లీగా ఉంటున్నారు. అది ఎట్లంటే బాయ్ మేడం, మేమైతే ఆ రోజుల్లో టీచర్తో ఎదురు పడడానికి భయపడేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎట్లా ఉందంటే పరిస్థితి బాయ్ మేడం, హాయ్ మేడం అంటున్నారు. కాబట్టి దీనివల్ల కొంచెం క్రమశిక్షణ లోపిస్తాను. నేను 21లో ఇక్కడికి వచ్చాను. 22లో ఎగ్జామ్ జరిగితే పబ్లిక్ ఎగ్జామ్ చూడండి పోకడలు ఎలా ఉన్నాయంటే లాస్ట్ ఎగ్జామ్ రోజు అంటే ఒక 7 పాఠశాల నుంచి వచ్చి విద్యార్థులు ఇక్కడ లాస్ట్ రోజు వాళ్ళకి ఏమైందంటే ఆనందం పట్టలేక స్కూళ్ళు మొత్తం కూడా డస్ట్బిన్లు, ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు అన్ని విరగొట్టాయి. ఇలా ఏమైనా చిన్న మాట అంటే చాలా అప్పుడే పిల్ల దగ్గర నుంచి పేరెంట్స్ రావడము కూడా నాకు తెలిసి ఇవన్నీ కూడా మంచి పద్ధతులు కాదు. కొంతైనా దండన అనేది ఉంటేనే విద్యార్థులకు క్రమశిక్షణ అలవడుతుంది. ఈ మధ్య వాట్సాప్లో కూడా వచ్చింది ఒకటి, ఒక స్టూడెంట్ సెల్ ఫోన్ పెట్టుకొని ఉంది క్లాస్. అది తీసుకునేందుకు దాని పరిణామాలు వేరుగా ఉన్నాయి. అదే ఒకే మాట చెప్తున్నారు ఇప్పుడంతా కూడా విశ్లేషకులు. ఏమంటే ఎప్పుడైతే గురువు చేతిలో రక్తం పెట్టుకోవద్దన్నారో వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? లాస్ట్లో పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. అదే క్రమశిక్షణ ఇప్పుడు గానే ఉంటే, ఇక్కడ స్కూల్లో గానే ఉంటే అలాంటి పరిస్థితులు రావు. కాబట్టి మీ పిల్లలు కావచ్చు, మీ బంధువుల పిల్లలు కావచ్చు, ఎవరైనా ఉన్నా కానీ మీరు వాళ్ళకి చెప్పాల్సింది ఒకే మాట, గురువుల పట్ల ఎలా ఉండాలి. వాళ్ళు క్రమశిక్షణతో ఉంటూ గురువుల్ని గౌరవిస్తున్నారు. వాళ్ళు ఉన్నత స్థానానికి వెళ్తారు. ప్రత్యక్షంగా కూడా నేను కొన్ని సంఘటనలు చూస్తున్నాను. గురువు మనసులో ఎవరైతే మంచి స్థానం సంపాదిస్తారో వాళ్ళ జీవితంలో ఉన్నత స్థానానికి ఖచ్చితంగా ఎదుగుతారు. మంచి ఉద్యోగమే కాదు, చదివే కాదు, ఫస్ట్ సంస్కారం ఉండాలి. ఉపాధ్యాయుని, తల్లిదండ్రుల్ని గౌరవించేటటువంటి సంస్కారం నేర్పాలి. అది ఉంటే చాలు, జీవితంలో మనము పైకి ఎదిగినట్లు. ఇంకా మీకు ఉన్నటువంటి గురువుల్లో నాకు కొంతమంది తెలుసు. శ్రీధర్ సార్ గారు అంటే నేను 21లో ఈ స్కూల్కి ట్రాన్స్ఫర్ అయినప్పటి నుంచి కూడా సార్ తెలుసు. మా ఏరియాలో కూడా నువ్వు ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యావు అని అడిగారు. నేను ఇట్లా పలానా స్కూల్కి వెళ్ళాను అంటే మా బంధువులే టీచర్ అతను కూడా, అక్కడ శ్రీధర్ సార్ అని ఆ స్కూల్లో పనిచేస్తూ ఉన్నారు, బాగా స్కూల్ని బాగా డెవలప్ చేసినారు అని చెప్తా ఉంటాం. అలాగే ఇందాక వేణుగోపాల్ సార్ ఉన్నారు, వెళ్ళిపోయారా సార్ ఉన్నారా? ఈ సార్ని నేను ఒక ట్రైనింగ్లో కలిశాను 2024 జూలై తిరుపతి.
లీడర్షిప్ ట్రైనింగ్ చేస్తే సార్ అక్కడికి వచ్చిన్నారు. అందరినీ కూడా పరిచయం తీసుకోమన్నారు అక్కడ ఉన్న వాళ్ళు డైరెక్ట్. సరే నేను ఇట్లా పలానా స్కూల్ హెచ్ఎం అంటే సారు మళ్ళీ విడిగా వచ్చి మేడం మీరు ఆ స్కూల్ హెచ్ఎమ్మా, నేను అక్కడ కూడా కొన్ని రోజులు పని చేసినాను అని సార్ చాలా ఆప్యాయంగా పలకరించారు. అంటే వాళ్ళకు ఎక్కడో ఒక చోట పనిచేస్తే ఆ పాఠశాల మీద విద్యార్థుల మీద అభిమానం అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఇంకా సార్ ఏమంటే ఒక యూనియన్ లీడరు, ఒక ఫైర్ బ్రాండ్ అనమాట. ఏ విషయమైనా సరే ధైర్యంగా, అంటే మాకు అక్కడ వచ్చి మేము 6 days ట్రైనింగ్ తీసుకున్నాం, కానీ సౌకర్యాలు చాలా అధ్వానంగా ఉన్నాయి, చాలా అవస్థలు పడాల్సి వచ్చింది. కానీ సార్ ముందుండి చాలా ఫైట్ చేస్తున్నారు, మాకు అది లేదు ఇది లేదు. కాబట్టి ఇక్కడ కూడా సారు చక్కగా పనిచేసి మీ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసింటారని నేను అనుకుంటున్నాను. ఇంకా పరశురామ్ సార్ గారు అయితే తెలుసు, నేను ఇక్కడ హెచ్ఎంగా వచ్చిన తర్వాత సార్ వచ్చి గంగవరం హై స్కూల్లో ప్రధాన ఉపాధ్యాయులుగా సార్ కూడా పనిచేసి పదవి విరమణ చేస్తున్నారు. అందరూ చెప్పినట్లుగానే సార్ కూడా చాలా సౌమ్యుడు, ఎప్పుడు కూడా కోపం అనేది రాదు అనే విషయం నాకు కూడా స్పష్టమైంది. ఇంకా లతా మేడం గారు వీళ్ళందరూ కూడా నాకు సుపరిచితులే. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీ గురువులందరినీ కూడా మీరు గౌరవిస్తున్నందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. టీచర్ మాట్లాడితే మీరు ఒక 1 hour మాట్లాడితే 12 o'clock గ్రూప్ ఫోటో తీసేటల్లా, 12 o'clock గ్రూప్ ఫోటో తర్వాత మీరు కొన్ని ఫోటోలు తీసుకుంటారని మాకు తెలుసు. ఆ ఫోటోలు అంతా తీసుకున్న తర్వాత 1 o'clock భోజనం చేసింది. ఇది రూలు. మరి క్రమశిక్షణ మొదట్లోనే తప్పయింది. స్టార్ట్ చేసిందే లేట్గా స్టార్ట్ చేసినారు. అయినము పెద్దవాళ్ళని కూర్చోబెట్టినారు. భోజనము అనేది శరీరానికి అవసరం కదా. నాకైతే టైం తెలీదు, తెల్లవారు లేదు, మధ్యాహ్నం లేదు, ఆదివారం లేదు, శనివారం లేదు ఇంకా అని మీరు చెప్తున్నారు. ఇక్కడ పెద్ద సాయి గారు బుద్ధి చెప్తారు, సాయి గారు ఆటలు చెప్పండి, సమానం చేసేసేయండి. సార్ వాళ్ళు కొంతమంది ఒకరో ఇద్దరు పోగలిగితే సరే, సార్ వాళ్ళు పోకముందు అందరి తరఫున అబ్బాయిలో ఒకరు అమ్మాయిలో ఒకరు మాట్లాడండి. మళ్ళీ భోజనం తర్వాత మళ్ళీ మనం కూర్చొని మాట్లాడండి. ఏమనుకోకుండా ఒకసారి ఏంటంటే ఇక్కడ డ్రిల్ మాస్టర్ పని చేశాడు కదా, మీకు ఎంత తెలుసు కదా, డ్రిల్ మాస్టర్ గా బాలాజీ తెలుసా? వాడు ఎలిమెంటరీ స్కూల్లో నా దగ్గర తమ్ముడిని కూడా చెప్పిన బాగా నేర్చుకోవాలి. వాడు ఇక్కడ నేను టీచర్గా వచ్చినప్పుడు వాడు ఇక్కడ డ్రిల్ మాస్టర్ ప్రేయర్ జరిగినప్పుడు ప్రతిరోజు వాడి దగ్గర ఉండేది. మీరు చెప్పేవాడి మీ దగ్గర క్రమశిక్షణ లేదు, నువ్వు పనికిరాని డ్రిల్ మాస్టర్ అనే ఉండేవాడి. కొత్త ఈడ వచ్చినప్పుడు దాని సార్ చెప్పేటువంటి ఇవాళ గేమ్స్ నేర్పించాలి, టైంకి పని చేయాలి. అది ఇచ్చిపెట్టే నువ్వేమో పెద్దగా పొడుగ్గా చేస్తే ఉప్మాను అని చెప్పి చాలా సార్లు తింటే మా మేడం కూడా అరిచింది. వాడు ఇక్కడ పని చేస్తాడు సార్. అవును పని చేయొచ్చు, మేబీ పని చేస్తే కూడా క్రమశిక్షణ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్ అనేది అందరూ గుర్తుపెట్టుకోండి. మన స్టూడెంట్ అంటే మీరు నమ్మరు, నేనేం చెప్తున్నా వాడు చనిపోయినప్పుడు కూడా అందరూ ఏ పూర్తి చెందిందో నేనే అనుకోండి, చాలా బాధ అవుతారు. సరే సార్, మళ్ళీ బాగా పనిచేస్తున్నారు దాన్ని సార్. మీరు చెప్పిన మాట విని మీరు మారిపోయిన తర్వాత చాలా బాగా పనిచేస్తున్నారు, మంచి కప్పులంతా సాధించినారు. దురదృష్టవశాత్తు జరిగింది. సరే ఓకే, ఇప్పుడు సన్మాన ఏర్పాట్లు చేసేసేయండి. అది అయింది. సరే, అబ్బాయిల తరఫున ఒక ఎవరు మాట్లాడతారు? స్పీచ్ ఇవ్వాలరా మాట్లాడతారా? అయిపోయింది రారా. ఏ కొత్తకోట హై స్కూల్లో హిందీ స్కూల్ అంటే హిందీగా పనిచేస్తున్నాను. నేను 2012లో జాబ్ వచ్చింది. తర్వాత ఇక్కడ ఏ కొత్తకోట సార్ దగ్గర హలో 2019 నవంబర్కి జాయిన్ అయినాను. సార్ కూడా హెచ్ఎంగా జూలైలో వచ్చారనమాట. సార్ జూలైలో రావడము హెచ్ఎంగా, నేను నవంబర్ చేరడము. అప్పటి నుంచి దాదాపు సార్ కూడా అక్కడ ట్రాన్స్ఫర్ లేస్తాను. నేనైతే ఉండొచ్చు, ఇక్కడ 2 years ఉండొచ్చు. చాలా
చాలా బాగుంది. సార్ వచ్చినప్పటికీ దాని గురించి చాలా మాకు రిజల్ట్స్ పరంగా ప్రజెంట్ అయితే చౌడేపల్లి మండలంలో 580 మా స్కూల్. చౌడేపల్లి మండలం ఫస్ట్ ర్యాంక్ అనమాట మా స్కూల్ అమ్మాయి. మేము గత 4 years గా మండలంలో టాప్ గా నిలుస్తున్నాం రిజల్ట్స్ పరంగా. 10th లో మాకు సార్ వచ్చి మార్నింగ్ స్కూల్ స్టార్ట్ అయింది అనుకోండి, 9 to 4 వరకు ఒక్క 5 నిమిషాలు కూడా గ్యాప్ ఇవ్వరు మాకు. వేణు సార్ తెలుసు కదా మీకు, మాకు టైం ఇవ్వరమ్మా. సార్తో సెల్ ఫోన్లోనే మాకు వాట్సాప్ క్రియేట్ చేశారు. ఎవరి 5 minutes 10 minutes గ్యాప్ దొరికినా కూడా పలానా టీచరు పోవాల్సిందే పిల్లల దగ్గర. అంటే ఆ గ్యాప్ లో ఏమైనా జరగచ్చు. ఇప్పుడుండే సిచ్యువేషన్ లో పిల్లలకి భయం భక్తి లేదు, ఏమైనా జరగచ్చు అనే ఉద్దేశంతో సార్ భయంతోనే పలానా టీచరు లీడర్ గా ఉన్నారు అక్కడ పోవాల్సిందని మెసేజ్ పెట్టేస్తారు. ఇమీడియట్లీ మీ వల్ల పోకపోతే సార్ అటెండ్ అయిపోతారు. అంత స్ట్రిక్ట్ గా ఉంటారు. దాంతోపాటు మండలంలో కూడా మాకు మంచి పేరు ఉంది. కొత్తకోట సార్ ఇప్పుడు వెళ్ళిపోతున్నారు ట్రాన్స్ఫర్ కి. ఈవెన్ నెక్స్ట్ వచ్చే వాళ్ళు కూడా కాంపిటీషన్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చే హెచ్ఎంకి 580 క్రాస్ అవుతున్నాం మేము అక్కడ. 580 క్రాస్ అయినాం కాబట్టి నెక్స్ట్ వచ్చే హెచ్ఎం కూడా మేము ఆ మార్క్స్ గెయిన్ కాకపోతే వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది. మీరు నా పరంగా చెప్పుకోవాలంటే నా సబ్జెక్ట్ లో 100 out of 99 హిందీ సబ్జెక్ట్ లో 29 మెంబర్స్ కి అందరూ పాస్ అయ్యారు. 100% రిజల్ట్ వచ్చింది. 90 above 9 మెంబర్స్ కి వచ్చింది నా సబ్జెక్ట్ పరంగా. ఓవరాల్ గా యావరేజ్ చూస్తేమా 67% ఉన్నారు నా సబ్జెక్ట్. ఎందుకంటే హిందీలో తక్కువ మార్కులు అనుకోవచ్చు, కానీ నేను గ్రూప్స్ తో పోటీ అన్నమా. మేము ఎట్లా పని చేస్తామంటే నువ్వా నీరా ఆ విధంగా పోటీ ఉంటుంది. సాటిస్ఫాక్షన్ మన సార్ కూడా అదే చెప్పాను. నేను పుంగనూరులో ఉంటాను, సార్ మదనపల్లిలో. సార్ నాకైతే చాలా హ్యాపీగా ఉంది సార్, రిజల్ట్ చాలా బాగా వచ్చింది ఈసారి అనేసి చాలా హ్యాపీ. ఈవెన్ మీకు చెప్పాలంటే నేను పుంగనూరు సంఘటన సార్ కి నా వెహికల్ లో తీసుకొచ్చాను. ఈ విధంగా నిన్న నాకు కాల్ చేసి చెప్పారు, ఈ విధంగా మా పూర్వ విద్యార్థులు పిలిచా నేను రావాలని. సార్ రాంతా నేను ఉంటాను చెప్పి నేను దగ్గర నుంచి తీసుకొచ్చాను ఈ సార్ కి. తర్వాత నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను కూడా మదనపల్లిలో నేను మీకు ఐడియా ఉందేమో, జిఆర్టీ హై స్కూల్లో నేను ఒక స్టూడెంట్ అక్కడ. మేము కూడా నాది 2002 10th అక్కడ. తర్వాత నేను కూడా 2019లో మేము గెట్ టుగెదర్ ఈ విధంగా అక్కడ సెలబ్రేట్ చేసుకున్నాము. నాకు ఇవన్నీ ఒకసారి రిలీజ్ అయింది. చాలా థ్యాంక్ యూ సార్. ఇక్కడ నాకంటే సీనియర్ ఉన్నారు, నా గురువులు అనుకుంటాను. చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే మీ పక్క నేను కూర్చో ఉండడము, ఎందుకంటే నేను ఆ రోజు చదువుకున్నాను కాబట్టి నేను కూడా పోటీగా చదువుకున్నాను. ఒక టీచర్గా నాకు రావడము, నా గురువుల పక్కన నేను కూర్చోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. గురువు ఎవరైనా గురువే కాబట్టి నేను కూడా గురువు స్థానంలో ఉన్నాను. పక్కనే కూర్చోన్నాను కాబట్టి నాకు చాలా ఈ అవకాశం ఇచ్చిన మీకు ఆ భగవంతునికి రుణపడి ఉంటానని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా మంచి విషయాలు తెలియజేస్తున్నారు. ఈ పాఠశాల విషయాలు, తర్వాత సాధించిన విజయాలు కూడా తెలియజేస్తున్నారు. ఇక 2 పిల్లలు అబ్బాయిల తరఫున ఒకరు, ఎవరినైనా సరే అమ్మాయిల తరఫున ఒకరు, సరే అబ్బాయిల తరఫున గుర్తున్నారా? అబ్బాయి బాగా గుర్తున్నారా? మర్చిపోయినారేమో అని అనుకుంటున్నాను. మర్చిపోతున్నారమ్మా, నిన్నేమని అన్నాడా? థ్యాంక్ యూ. చాలా చక్కగా స్మార్ట్ గా బాగా వచ్చినాడు, హీరో లాగా ఉన్నాడు. మీతో కొన్ని విషయాలు పంచుకోవాలనుకుంటున్నాడు, దయచేసి వినండి. మీరు మంచి పిల్లలు. ఎందుకంటే ఆకలి అయినా కూడా ముఖంలో నవ్వు పెట్టుకుని చాలా చక్కగా మీ పిల్లలు ఇబ్బంది పెడతా ఉంటే కూడా వాళ్ళని కూడా పక్కన పెట్టి ఉపాధ్యాయులు చెప్పిన మాటలు చాలా చక్కగా పిన్ డ్రాప్ ప్రజెంట్ గా ఓపికగా విని దానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మా కార్యక్రమం అయిపోయింది. ఇక మీ కార్యక్రమం ప్రారంభమైంది. మరి మనోడు ఏం చెప్తాడో వినండి. సభకు చేసినటువంటి ఉపాధ్యాయులకు నా నమస్కారం, నా ప్రత్యేక వందనములు. ఇక్కడ వచ్చినటువంటి నా శ్రేయోభిలాషులు, నా స్నేహితులకు నా ప్రత్యేక వందనములు, అభివందనములు. ఈ గెట్ టుగెదర్ ఫంక్షన్ అనేటటువంటిది చాలా ఇయర్స్ ఇంకా ప్లాన్ చేయడం జరిగింది. బట్
కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అన్ని ఇయర్స్లో క్యాన్సర్ అనేటటువంటిది అయిపోయింది. బట్ ఈ ఇయర్ వచ్చేసి ఎలాగైనా చేయాలి అనేసి ఒక ముందు స్టెప్ తీసుకున్నారు విజయ్ కుమార్ అండ్ విజయ్ కుమార్. వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఈ ప్రోగ్రామ్కి కోఆపరేట్ చేసినటువంటి వాళ్ళకి అందరికీ వందనములు. నెక్స్ట్ వచ్చేసి వినోద్ కుమార్ అండ్ శ్రీనివాసులు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కూడా ఇప్పటి వరకు కూడా చాలా ఈ ప్రోగ్రామ్కి సహకరించినారు. ఇంకా శ్రీనివాసులు అయితే బెంగళూరులో ఉండేవాడు. అతడు సాటర్డే సండే వచ్చేసి ఇన్విటేషన్స్ ఇవ్వడం కానీ జాబ్ వదిలిపోవడం కూడా వచ్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. వాళ్ళకి కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనములు. నెక్స్ట్ వచ్చేసి మన తాతయ్య సార్ గారు ఐ థింక్ నేను 6th 7th ఉన్నప్పుడు సోషల్ గైడ్ చేసేవాళ్ళు. మనం ఒక మోటివేషన్గా తీసుకోవచ్చు. ఎందుకంటే ఒక సబ్జెక్ట్ చెప్పినప్పుడు వెంటనే మనము నేర్చుకోవడానికి మనకు కూడా ఒక మోటివేషన్ కావాలనేసి పెన్స్ కానీ పెన్సిల్స్ కానీ ఒక మోటివేషన్ తెప్పించేవాడు మనకి. మనం ఏమనుకుంటాం, సబ్జెక్ట్ అయిపోయిందిలే నెక్స్ట్ డే చదువుకుందాం ఎప్పుడో ఎగ్జామ్లో అనుకుంటాం. బట్ చాలా మందికి ఏదైనా ఒక మోటివేషన్ చేసి అప్పటికప్పుడే చదువుకొని అప్పగించాలనేసి ఉండేది. అటువంటి తాతయ్య సార్ పెన్సిల్స్ కానీ పెన్స్ కానీ అప్పుడే క్లాస్ అయిపోయినాక ప్రొవైడ్ చేయడం జరిగేది. దాంతో అప్పటికప్పుడే కొంతమంది చదివేసి దాన్ని ఒప్పచెప్పడం కానీ విజయ్ కుమార్ వసుదేవ్ సో అలా కూడా ఉండేది. నెక్స్ట్ వచ్చేసి శ్రీధర్ సార్ అప్పుడు వైనా ఇప్పుడు వైనా సార్ 6th క్లాస్లో ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. అప్పుడు మా అన్న వాళ్ళు ఉండేవాళ్ళు. ఐ థింక్ మీకు కూడా మీ అన్న వాళ్ళు కానీ మేము కానీ ఇక్కడే చూసేవాళ్ళు. ఇక్కడికి వచ్చి చదువుకుంటా అంటే ఇక్కడ ఎట్లంతా పగిస్తే అట్లా కొట్టేవాడు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా అప్పుడు 6th వచ్చేసి మ్యాథ్స్ ఏదో ఉండింది ఏం తెలియదు. నెక్స్ట్ వచ్చేసి మా అన్న వాళ్ళని కానీ ఇంకా చాలా మందిని బయట నేను బెంగళూరులో మీట్ అవుతా ఉంటాను. వాళ్ళని కూడా అడిగినాను. ఇప్పుడు వచ్చేసి మంచి పొజిషన్లో ఉన్నారు. అప్పుడు కూడా వాళ్ళు చెప్పేవాళ్ళు సీదా ఇలా కొట్టేవాడు అలాగే. బట్ వాళ్ళే ఇప్పుడు నాకు చెప్తున్నారు అప్పుడు కొట్టడం వల్ల నేను ఇలా సెటిల్ అయినాను, ఒక జాబ్ వచ్చింది, ఒక మంచి ఒక డిసిప్లైన్ నేర్చుకున్నాను అనేసి చెప్పడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. చదువు చెప్తానా లేదా అది చెప్పండి. వచ్చేసి మనకి 6th 7th కూడా తెలుగు కానీ మ్యాథ్స్ టీచర్స్ కానీ లేదు. అప్పుడు నాకు తెలిసినటువంటి న్యూస్ అప్పుడు గవర్నమెంట్ కూడా శాలరీస్ ఇచ్చేవాళ్ళు కాదు. బట్ శ్రీధర్ సార్, తేజ మేడం, ఇంకా రెడ్డమ్మ మేడం అనేసి వాళ్ళని కూడా పిలుచుకోవచ్చు. మళ్ళీ ప్రవీణ్ సార్ అనేసి ఉండేవాళ్ళు. వాళ్ళకు కూడా వీళ్ళ శాలరీ ప్రొవైడ్ చేస్తారనేసి నాకు తెలిసింది. సో మన కోసం వాళ్ళంతా వాళ్ళ శాలరీని వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ మనకి చదువు చెప్పే వాళ్ళ లేదు, మనం ఎక్కడ అన్ఎడ్యుకేటెడ్ అవుతాం అనేసి ఒక మనకి మంచి ఒక ఎడ్యుకేషన్ ఇవ్వాలనేసి వాళ్ళు ఆ టైంలో తీసుకున్న నిర్ణయం కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి స్పెషల్ క్లాసెస్ మళ్ళీ వాళ్ళకి ఏం అవసరం లేదు. మనకి స్కూల్ అయిపోయినాక పాఠాలు చెప్పాలి అంతా మనకు అవసరం లేదు. బట్ ఉన్నతమైనటువంటి విద్యను ఇవ్వాలనేసి స్కూల్ అయిపోయినా కూడా డైలీ ఒక్కొక్కరికి చెప్పేసి ఒక్కొక్క సబ్జెక్ట్ని కండక్ట్ చేసేవాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి స్కూల్కి ఫస్ట్ రావడం కానీ మళ్ళీ లాస్ట్ వెళ్ళడం కానీ కూడా శ్రీధర్ సార్ కానీ ఎన్ఎస్ సార్ అనేసి వాళ్ళు కూడా చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి 7th అనుకుంటా మండల్ ఫస్ట్ ఏదో రావడానికి నాకు ఒక గిఫ్ట్ ఇచ్చినారు అక్కడ పొలం లేదు. దానికి వెళ్దామంటే కూడా నాకు భయమే, తీసుకో అక్కడెక్కడన్నా తక్కువతానేమో. బస్సులో వెళ్ళడానికి కూడా నాకు ఛార్జ్ లేదు. అప్పుడు మన ఎన్ఎస్ సార్ తీసుకొని వెళ్ళేసి వాళ్ళ అమౌంట్తోనే తీసుకొని వెళ్ళేసి మళ్ళీ తీసుకొని వచ్చి వదలడం జరిగింది. చాలా థ్యాంక్స్ సార్. నెక్స్ట్ వచ్చేసి సుబ్రహ్మణ్యం సార్, వీళ్ళని నేను ఎప్పుడూ మర్చిపోలేదు. ప్రతి ఒక్క సిచ్యువేషన్లోనూ నాకు జ్ఞాపకం వస్తానే ఉన్నాడు. ఇక్కడ నేను ఇంటర్ దాకా తెలుగు మీడియం చదివినాను. మళ్ళీ బీటెక్ వెళ్ళినాక ఇంగ్లీషు నాకేం అర్థం అవడం లేదు సబ్జెక్ట్స్. ఫస్ట్ ఇయర్ ఎలాగో మ్యాథ్స్ అంతా ఉన్నాయి కాబట్టి పాస్ అయిపోయినాను. సెకండ్ ఇయర్ ఇంకా మాకు కోర్ సబ్జెక్ట్స్ వచ్చినాయి. సో ఇంగ్లీష్ ఏమీ అర్థమయ్యేది కాదు. వాళ్ళని అడగాలన్నా నాకు వాళ్ళకి అక్కడ తమిళ వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు తెలుగులో మాట్లాడదామంటే కూడా వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు చెప్పేది నాకు అర్థం కాదు. సో చాలా సిచ్యువేషన్స్ ఫేస్ చేసినాను ఇంగ్లీష్ రాకపోవడం వల్ల. చాలా చాలా చెప్పే
చెప్పేవాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడండి అనేసి. బట్ అప్పుడు నెక్స్ట్ ఏమైతే చేసినామో నాకు అది ఇమీడియట్గా రిఫ్లెక్ట్ అయింది. మళ్ళీ ఏదో విధంగా వాళ్ళ క్యాబిన్కి వెళ్ళడం కానీ ఇంకా తెలుసుకోవాలని ఇంగ్లీష్ వాళ్ళని తీసుకొని వెళ్ళేసి వాళ్ళ దగ్గర తెలుగులో ట్రాన్స్లేట్ చేసి అలా చదువుకున్నాను. మళ్ళీ బీటెక్ అయిపోయినాక జాబ్లో కూడా మళ్ళీ కమ్యూనికేషన్ స్కిల్స్ లాగి నాతో వచ్చినటువంటి వాళ్ళంతా సెలెక్ట్ అయినారు, నేను సెలెక్ట్ అవ్వలేదు. అప్పుడు కూడా గుర్తు వచ్చినారు, అప్పుడు నేర్చుకుంటే బాగుండేది. జస్ట్ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్ వల్లనే జాబ్స్ పోతున్నాయి. మనకి 90% వచ్చినా 100% వచ్చినా బెంగళూరు ఎవరు చూడడం లేదు, మీ మార్క్స్ కార్డు ఎవరు చూడదు. అక్కడ వచ్చేసి మనం ఏం కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి దాన్నే అబ్జర్వ్ చేస్తాడు. మెయిన్ పాయింట్ అది. మనం ఇక్కడ 90% వచ్చినా కూడా అక్కడ 90% వచ్చినాయి. నేను అనుకునేవాడిని నేను బాగా చదివేవాడిని, 80% వచ్చింది, 90% వచ్చింది, నేను అలాగైనా సెటిల్ అవుతాను అనిపించింది. బట్ వీటిలో నాకు ఇంగ్లీష్ అర్థం అవ్వకపోవడం అది వల్ల ఒక 70% నేను పాస్ అయ్యేసి బయట వచ్చినాను. మళ్ళీ జాబ్కి వెళ్ళిన సిచ్యువేషన్లో కూడా మెనీ టైమ్స్ నేను ఇంటర్వ్యూస్ ఫేస్ చేసినాను, చాలా టైమ్స్ నేను ఫెయిల్ అయినాను. ప్రతి ఒక్క దాంతోనూ నాకు ఈ డ్రాబ్యాక్ ఏమంటే నేను ఇంటర్వ్యూ అయిపోయాక మనం అడగచ్చు ఎందుకు మనము సెలెక్ట్ అవ్వలేదు అనేసి. అప్పుడు చెప్పాను కమ్యూనికేషన్ స్కిల్ లేదు, కమ్యూనికేషన్ స్కిల్స్ లేదు. సో ఇలా లైఫ్లో చాలా ఇంటర్వ్యూస్ ఫేస్ చేసి మళ్ళీ ఒక జాబ్ అనేటటువంటిది నేను తెచ్చుకున్నాను. నేను ఒకేసారి అందరికి చెప్తాను కదా, ఒకరికి ఎందుకు తక్కువ అవుతుంది, ఒకరికి ఎందుకు తక్కువ కాలేదు, మనకి ఎందుకు తక్కువ మార్కులు వస్తాయని బాగా తప్పితే మిమ్మల్ని కొట్టాలని అదే పనిగా ఛార్జీ పెట్టుకుని పొలం నేను నుండి ఇక్కడికి వచ్చే ఉద్దేశం అయితే నాకు లేదు. ఎందుకు ఆ విధమైనటువంటి ఆలోచన ఉంటుందంటే మీరు బాగుపడాలని ఒక తపన తప్ప వేరే ఆలోచన ఉండదు. ఎక్స్ట్రా క్లాస్ అబ్బాయి చెప్పాడు, ఎక్స్ట్రా క్లాస్ తీసుకోవాల్సిన అవసరం లేదు, కరెక్ట్. అది ఈ రోజు అయితే గవర్నమెంట్ చెప్తుంది మీరు ఎక్స్ట్రా క్లాస్ తీసుకోండి. ఆ రోజు ఎవరు చెప్పేవాళ్ళు కాదు, కానీ మేము మీకోసము అవర్స్ టుగెదర్ మీకు తెలుసు సమ్మర్ హాలిడేస్ లో 7 బోర్డులలో లెక్కలు వేసేసిపోతా ఉంటుంది. ఒక బోర్డు వేస్తేనే ఎంత కష్టమో, ఈ చిత్రంలో ఎంత నొప్పి వస్తుందో వేసేవాళ్ళు మాకు తెలుస్తుంది. కానీ మేము అన్నిసార్లు లెక్కలు వేసి మరి మీరు ఎలా భావిస్తున్నారో మీరు చెప్తే బాగుంటుంది. మీరేమనుకుంటున్నారు చెప్పండి. అట్లంటావా? పాస్ అయినట్టే కాదు, నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు పాస్ అనేది ఒక గీత. కొంతమంది ఇప్పుడు మేడం నాకు చెప్పినట్టు అర్ధ మార్కుతో ఆమెకు జాబ్ పోయింది, కానీ ఒక అర్ధ మార్కు ఎక్కువ తెచ్చుకున్న వాళ్ళు ఈరోజు ఉద్యోగం చేస్తూ వాళ్ళ కుటుంబాన్ని బాగా చూసుకున్నారు. అది వేరు కదా. కానీ ఆమె కుంగిపోలా, ఇంకా కొన్ని చోట్ల ప్రయత్నం చేసి, ఇంకా ఒక చోట్ల ప్రయత్నం చేసి ప్రిన్సిపాల్గా ఉండి అనేక రకాలుగా ఆమె కుటుంబాన్ని లాక్కొని వస్తుంది. అది వేరు కదా. కానీ ఎవరికైనా ఒక కళ ఉంటుంది గవర్నమెంట్ జాబ్ కొట్టాలా అని చెప్పేసి. అది ఓకేనా? కాబట్టి మీరందరూ కూడా చాలా బాగుండాలి, ఇంకా బాగా క్రమశిక్షణతోనే ఉండండి. ఎందుకంటే మీరు బాగుంటే మీ కుటుంబం బాగుంటుంది, అదేవిధంగా మీ కుటుంబం బాగుంటే వీలైతే మీ వీధి కూడా బాగుంటుంది. మీ వీధి బాగుంటే గ్రామం బాగుంటుంది, పంచాయతీ బాగుంటుంది, మండలం బాగుంటుంది, అన్ని బాగుంటుంది. కాబట్టి యాజ్ ఏ పౌరుడుగా మనం చేయాల్సిన పని ఏంటి, చేయకూడని పని ఏంటి అనేది పనిలో నేర్చుకుంటే చాలు. దానికి సంబంధించి మన మధ్యలో అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కొంత ఎమోషనల్లో మేము ఒక్కొక్కసారికి ఒక దెబ్బ బదులు 4 దెబ్బలు కూడా కొట్టేసి ఉంటాము. ఏమనుకోకండి. ఒకవేళ చాలా బాధపడుతుంటే సారి కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు బాగుండాలని ఒకే ఒక కోరిక తప్ప వేరే కోరిక చేసి ఈరోజు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు కొంచెం ఆర్థిక పరంగా కొంచెం చాలా కష్టాల్లో ఉంటుంది. నేను అంటే కష్టాల్లో ఉంటుందంటే జీతం చాలదు లేదా ఏదో ఒకటి. సార్ కూడా చాలాసార్లు మాకు ఆర్థిక పరంగా హెల్ప్ కూడా చేస్తున్నాను. మేము ఇప్పుడు ఉన్నటువంటి పాఠశాలలో హ్యాపీగా ఉన్నాం. అంటే పాఠశాల హ్యాపీగా కాదు, జీవితంలో హ్యాపీగా ఉన్నాము. పాఠశాలలో ఏదైనా పిల్లల కోసం ఖర్చు చేయాలి అనే తపన వస్తే ఇబ్బంది లేదు. అంటే ప్రతి సంవత్సరము ఒకసారి వాళ్ళకు మంచి భోజనం అంటే ఈ కాలంలో చికెన్ బిర్యానీ అంటారా, అట్లాంటివి పెడతా ఉంటాను. ఏదైనా ఒక సందర్భం అకేషన్ వస్తే పాయసం వల్ల అట్లాంటివన్నీ చేస్తూ ఉంటాను. మొన్నటి రోజు ఒకరోజు అదే పిల్లలు తల్లిదండ్రులు కొడతా ఉంటారు అన్నమాట. ఇంట్లో ఏం తగ్గితే లేదు, అందరికీ బాధ్యత. ఒకరు హేమంత్ అనే పిల్లవాడు ఏం చేస్తున్నాడంటే, నేను ఎక్స్ట్రా క్లాస్ చెప్తా ఉన్నాను, మామూలు కూడా క్లాస్ ఎక్స్ట్రా క్లాస్ చెప్తా ఉన్నాను. వాళ్ళు చదువుకోరా, ఇంగ్లీష్లో చాలా ఇంపార్టెంట్, ఇప్పుడు మొత్తం ఇంగ్లీష్ మీడియం పెట్టేసినాడు. నేను మామూలుగా చాలా ఇబ్బందులు వస్తాయి, చదువుకోనరా అని చెప్పారు. వాడు సరే అన్నాడే, కానీ ఏదో చేయకుండా ఇప్పుడు వినలేదు. గొడవకు వచ్చేవాళ్ళు కానీ సారీ చెప్తారు, అది మీకు మాత్రమే సాధ్యము. ఏం చేసినారు సార్? నేనేం చేయలేదు ఒకసారి. వాళ్ళు వచ్చినారు, మాట్లాడినారు. వాళ్ళ అమ్మ నేను అడిగింది, వాళ్ళ ఆయన వచ్చి సారీ చెప్పాడు అంతే. మళ్ళీ వాళ్ళమ్మ ఫోన్ చేస్తే, ఏమ్మా ఏం అడుగుతానంటే ఏం విషయం చెప్పు, మీ ఆయన వచ్చినాడు అంటే,
లేదు సార్ ఏం లేదు సార్ ఏం పర్వాలేదు చెప్పండి. ఏం చెప్తున్నావు? నిన్న నన్ను ఏం అడిగినావు? అదే సార్ మా వాడిని ఎందుకు వచ్చారు? మొన్న చికెన్ బిర్యానీ పెట్టినాను, ఆ రోజు అడగలేదే. ఎందుకు సార్ మా వాడిని చికెన్ బిర్యానీ పెట్టాలని? దాని ముందు పాయసం ఇచ్చినాను, ఆ రోజు అడగలేదే. మొన్న 3 బజ్జీలు పెట్టాను, ఒకటి మిరపకాయ బజ్జీ, ఒకటి ఉర్లకాయ బజ్జీ, ఇంకొకటి బోండా. 3 ఇచ్చినాను, ఆ రోజు అడగలేదు. చెప్పిన దానికి మాత్రం అడుగుతాను అంటే లేదు సార్ పెట్టేస్తాను సార్ ఫోన్ అంది. అట్లా అన్నీ ఉంటాయి మా దగ్గర. ఏమది ఆప్యాయత ఉంటుంది, అనురాగం ఉంటుంది, మమత ఉంటుంది. కొట్టకపోతే అవుతుందమ్మా, అవుతుందా? మీ బిడ్డలు మీరు కొనడం లేదా? పట్టకుండా చూడండి, చూస్తాం అప్పుడు నా పేరు గుర్తు. సరేనైనా ఎనీహౌ థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరూ ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు. ముఖ్యంగా సార్ పొలంనేరులో ఉంటాడు, ఇంతసేపు నేను మాట్లాడాను. సారు వాళ్ళు కూడా పొలంనేరులో ఉంటారు, హాయ్ హాయ్ అనుకుని పోయేవాళ్ళము. ఈరోజు ఇంతసేపు మమ్మల్ని కూర్చోబెట్టినారు, మీరందరూ కూడా కూర్చున్నారు. హ్యాపీగా ఉంది, చాలా సంతోషం. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. ఈ కార్యక్రమంలో మిమ్మల్ని ఏమైనా విసిగించుంటే లేదంటే ఇంకేమైనా అనుకుంటే థ్యాంక్ యూ వెరీ మచ్. ఏడా అనుకునే ఏడా అనుకునే ఆప్షన్గా మీ అందరికీ ఒక విజ్ఞప్తి. మా అబ్బాయి చిన్న అబ్బాయి డాక్టర్ కేపీ జస్వంత్ కిరణ్ ఎండి జనరల్ మెడిసిన్ చేసినాడు. అబ్బాయికి వచ్చి అమ్మాయి సాయి సుమన అనే అమ్మాయి కూడా ఎండి ఓబీజీ చేసింది, మ్యారేజ్ జరిగింది. ఈ సందర్భంగా మీ అందరికీ ఒక స్వీట్ ఇవ్వడం అనేది ఆలోచన చేశాను. అందరికీ స్వీట్ కాబట్టి అందరూ సప్తదేవంతో స్వీకరిస్తారని నేను భావిస్తూ మన చరణ్ అందరికీ స్వీట్ అక్కడ సెలెక్ట్ అవ్వడం కానీ, మళ్ళీ డిస్ట్రిక్ట్ లెవెల్లో సెలెక్ట్ అవ్వడం కానీ, నాలో ఉన్నటువంటి ప్రతిభని గుర్తించి చాలా హెల్ప్ చేస్తాడు. చాలా బాధపడుతున్నాడు ఇప్పుడు ఇక్కడ లేనందుకు. మళ్ళీ వచ్చేసి హైదరాబాద్ తీసుకోవడం జరిగింది. అక్కడ కూడా నేను బయట వాళ్ళు వద్దన్నారు, నువ్వు వెళ్తున్నావు అట్లా ఇట్లా మాట్లాడావు, బట్ వీలే ధైర్యం చెప్పేసి మళ్ళీ పంపించేసి అక్కడ కూడా ఒక ప్రైజ్ అనేటటువంటిది తెచ్చుకోవడం జరిగింది. మళ్ళీ అది అయిపోయినాక నా లైఫ్ లో నేను వాలీబాల్ స్పోర్ట్స్ ఏమైతే ఉందో, నేను ఇప్పుడు వర్క్ చేసినటువంటి ఆఫీస్ లో కావచ్చు, బయట కావచ్చు, నేను కాంపిటీషన్ కి నేను సెలెక్ట్ అయినా గిఫ్ట్స్ అనేటటువంటిది నాకు వచ్చింది. Thanks for my besties who are arranging this great opportunity to me and us. Sorry, I'm getting shivered. I don't know how to talk, but I will try to talk. Sincere thanks to the each and every teacher over here. Because of your blessings and hard work and all your wishes, I am one of the teachers. I am working as a teacher, government teacher, because of the relatives here. Thank you for your blessings and your heartfelt subject, which what you are said to me. And English, sir. I know I am talking butler English. ఇక్కడ చూసి మాట్లాడమ్మా పంతులమ్మా. Yes, sir. That is the true inspiration to me is you, sir. క్లాప్స్ కొట్టండి రా, ఎంకరేజ్ చేయండి అప్పుడప్పుడు. Maths and English also. And I am now also having in front of readers, sir. And also I am having that what we say fear in front of Chandraya sir also, because he was stood with a long stick in front of us, who teaches in a high voice, and while he was teaching, he was killing with his expression with eyes. And as well as Venu sir also, he is also looking very angrily, but a emotion is there in their heart also. So thanks for the blessings, madam, Sarda madam, and Lata madam. She said banyan tree lesson, ma'am.
still I am having confusion between banyan tree and people tree. What is it mean in Telugu? While I am teaching my students also, I am recognizing. Oh, Lata madam told that me. Lata ma'am told that me that one. And Surya Kumari madam, I like her very much. And after that, Disha ma'am came here. Thank you, ma'am, for your contribution also. And కొట్టండ్రా క్లాప్స్ Patram sir, we meet some months ago, sir. And my MA madam, she is your colleague, I think, Sailila madam. And he recognized me, I think so. And thanks for that, sir. Next, thanks for the school environment creating this much friendly and festival mode. Tataya sir is my mother's teacher and he was my teacher also. Still he is teaching like upcoming generation. ఒకరైనా ఇంగ్లీష్ ఉన్నాయి అప్పుడు ఇంగ్లీష్ సార్ మొగంలో కళ వస్తుంది Sorry if I హిందీ చెప్పేవాళ్ళు forget anything. PT sir, he is very connected to my heart. He is encouraging me a lot. When I taught him, I am getting tears. He was the boost and he pushed me so much. I really lost a person like a father. He took a father place to me. Amma, thanks for that giving him as our best teacher and best father, like I feel. Thank you, ma'am. And thanks, my dear friends, so much effort you put to over here to celebrate this occasion. And I'm not mentioning any names, but thanks for your love and affection. And thank you. If I talk anything more, you will beat me. I think a bit hungry. Okay, I know that. Thank you once again. Thank you so much, sir. If any mistakes I do. Thank you. No mistake. మైక్ పక్కన పెట్టుకోరా నాకు కొంచెం భయం పోయింది. ఫస్ట్ మనం పొన్నమాకంపల్లి స్కూల్ గురించి ప్రస్తావన వస్తే అక్కడ ఖచ్చితంగా శ్రీధర్ సార్ పేరు రావాల్సిందే. ఎందుకంటే ఆయన ఈ స్కూల్ కోసం అంత కష్టపడ్డారు. మనందరికీ తెలుసు ఒక సబ్జెక్టు మనం నేర్చుకోవాలంటే మనం ఎంత స్ట్రెస్ తీసుకోవాలి, ఎంత కష్టపడాలి, ఎంత కష్టపడితే మనకు ఆ సబ్జెక్ట్ మనం నేర్చుకోగలం అనేది మనందరికీ తెలుసు. కానీ అంతకంటే 100 రెట్లు ఎక్కువ స్ట్రెస్ సార్ తీసుకునేవారు మనకు ఆ సబ్జెక్ట్ నేర్పించడానికి. ఈ ఒక్క స్పెషాలిటీ మనకు తెలిసి ఏ టీచర్లోనూ మనం చూసుంటాం. అది ఓన్లీ మన మ్యాథ్స్ వరకు మాత్రమే పాసిబుల్. అది నెక్స్ట్ తాతయ్య సార్, నాకు తెలిసి ఇంత హెల్పింగ్ నేచర్ ఉన్న సార్ని నేను ఎప్పుడు చూడలేదు సార్. లేదు ఇప్పుడు కూడా ఇస్తున్నాడు కదా, స్టేజ్ కట్టించేసినాడు గొబ్బలకొట్టలో. అదేనే కదా పెన్నులు పెళ్ళిళ్ళకి స్టేజ్ కట్టిస్తున్నాడు. ఆ రోజుల్లోనే మీరు ఇప్పుడు కూడా కళాకారులకి అంతా డ్రమ్స్ అవి ఇస్తున్నాడు ఇప్పుడు కూడా స్టిల్. సైన్స్ సార్ గురించి చెప్పాలంటే అంత ఈజీగా అర్థమయ్యేలాగా మనకి చాలా సబ్జెక్ట్ ఈజీగా సరళంగా అంత సరళంగా ఒక సబ్జెక్ట్ అంటే పండు తీసి తినిపించలాగా అంత ఈజీగా అర్థమయ్యేలాగా సార్ చెప్పేవాళ్ళు. దిస్ ఈజ్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ అనేవాడు. నెక్స్ట్ మన ఇంగ్లీష్ సార్. సార్ మీ గురించి చెప్పాలంటే కొంచెం ఎక్కువ చెప్పాలి. ఎందుకంటే సార్ మేము 6th 7th చదివే రోజుల్లోనే మీరు కమింగ్ జనరేషన్ ఎంత అడ్వాన్స్డ్గా ఉండబోతుంది, కమింగ్ జనరేషన్లో ఇంగ్లీష్ ఒక ఇంపార్టెన్స్ ఎంత ఉంటుంది అని సార్ ఆ రోజుల్లోనే గ్రహించి ఆ రోజుల్లోనే మనకి ఫ్లూయెంట్ ఇంగ్లీష్ నేర్పించడానికి చాలా కష్టపడ్డారు. మన బ్యాడ్ లక్ మన ఇది వల్ల మనం నేర్చుకోలేకపోయాం సార్. ఇక్కడ ఉన్న రోజులు మేమేం ఇబ్బంది పడలేదు సార్. బట్ వన్స్ మేము స్కూల్ దాటిన తర్వాత ఇక్కడ నేర్చుకున్నందుకు మేము చాలా ఇబ్బందులు పడ్డాం. అది మేము మీకు మాటల్లో చెప్పుకోలేము, అంత ఇబ్బంది పడి ఉంటాం. అండ్ ఈరోజు సార్ మీరు అనుకోవచ్చు మీరు ఓన్లీ మాకు ఇంగ్లీష్ మాత్రమే నేర్పించారు అని చెప్పేసి, బట్ లిటరలీ కాదు సార్. ఎందుకంటే
ఆ రోజే మీరు మాకు ఎక్కడైనా ఏ స్టేజ్ మీద అయినా సరే మీరు కరెక్ట్ మాట్లాడతారో మీరు రాంగ్ మాట్లాడతారో బట్ కాన్ఫిడెంట్గా మాట్లాడండి, కాన్ఫిడెంట్గా సిచ్యువేషన్ డీల్ చేయండి, కాన్ఫిడెంట్గా మీ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయండి అనే ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చింది మీరు మాత్రమే మాకు. నెక్స్ట్ మన చంద్ర సార్ గురించి, సార్ గురించి చెప్పాలంటే కొంచెం పర్సనల్. యాక్చువల్లీ ఇక్కడున్న అందరి టీచర్స్కి అందరు స్టూడెంట్స్కి డెఫినెట్గా అందరూ ఇష్టమే, బట్ ఎవరో ఒకసారి డెఫినెట్గా ఫేవరెట్గా ఉంటారు. బట్ నాకు అలాంటి ఒక ఫేవరెట్ టీచరు నాకు చంద్ర సార్. ఎందుకంటే ఆయన నన్ను కొట్టినంతగా నాకు తెలిసి మన స్కూల్లో ఎవరిని కొట్టినారు, అందరూ కొట్టిండే వాళ్ళని గుర్తుపెట్టుకుంటారా కొట్టేవాళ్ళు అంత ఇక సార్. దానివల్ల ఈరోజు నేను కొంచెం ఒక పోవర్టీ లైన్ నేను దాటగలిగాను, లేకపోతే ఈరోజు ఇక్కడ నిలబడి మాట్లాడేవాడిని కూడా కాదు. ఇంకా స్టూడెంట్ యొక్క కేపబిలిటీని యాక్యురేట్గా అంత కరెక్ట్గా యాక్యురేట్గా గెస్ చేయగల స్పెషాలిటీ ఉన్నది మన చంద్ర సార్ ఒక్కరికే. ఎందుకంటే ఆయన ఒక 35 మార్క్స్ వచ్చిన స్టూడెంట్ని ఫెయిల్ అయితే కొట్టేవాళ్ళు, 50 మార్క్స్ వచ్చే స్టూడెంట్ని 35 మార్క్స్ వస్తే కొట్టేవాళ్ళు, 50 మార్క్స్ కెపాసిటీ ఉండే స్టూడెంట్ 49.5 వస్తే కూడా సార్ కొట్టేవాళ్ళు. ఎందుకంటే 49.5 నీ కెపాసిటీ కాదు, 50 అవటం 50 నీ కెపాసిటీ, హాఫ్ మార్క్ కూడా నీకు ఎందుకు తగ్గిందని కొట్టేవాళ్ళు. అంత యాక్యురేట్గా మోస్ట్లీ స్టూడెంట్ని ఎవరు ఇది చేయలేదు సార్. వెరీ వెరీ థ్యాంక్స్ ఫర్ దట్. నెక్స్ట్ మన హిందీ మేడం గురించి చెప్పాలంటే, మేడం మిమ్మల్ని చూస్తేనే మా బ్యాచ్ ఎక్కువ అల్లరి చేసేవాళ్ళు కాదు. మీరు ఏమైనా చాలా సార్లు మేడం మన అల్లరి పెట్టుకోలేక నేను వెళ్ళిపోతాను, నేను క్లాస్ చెప్పడానికి అవునవును ఐ నో దట్. సారీ అందరి తరఫున మేము సారీ చెప్తాను, ఆ రోజు అంత అల్లరి చేసాం మేము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. నెక్స్ట్ మన శారదా మేడం గురించి, మనకి 9th క్లాస్ 10th క్లాస్లో అనుకుంటా అప్పుడు మనకి తెలుగు టీచర్ లేరు. 9th తర్వాత సార్ వాళ్ళు కూడా అప్పుడు వరే వాళ్ళు ఎట్లా సిలబస్ ఎట్లా వీళ్ళకి పిల్లలకి ఏం చేసేది అని చెప్పేసి, అప్పుడు అలాంటి ఒక సిచ్యువేషన్లో మేడం వాలంటరీగా రావడం, మనందరూ తెలుగు పాస్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ శారదా మేడం. పాస్ అవ్వడమే కాదు, చాలా మందికి మంచి మంచి మార్కులు వచ్చాయి, దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. నెక్స్ట్ లతా మేడం. అసలు లతా మేడము ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు, ఇక్కడికి వచ్చి మనకి పాఠాలు చెప్పాల్సిన అవసరం మేడంకి లేదు. కానీ మేడం సార్ తరఫున సార్ క్రెడిట్ మాత్రం సార్కే. మీరు వచ్చి ఈవెంట్లో మీకు రావాల్సిన అవసరం లేకపోయినా మీరు వచ్చి మా కోసం ఎంతో కష్టపడి మా అందరికీ మంచిగా పాఠాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మా వాళ్ళు సార్ వాళ్ళని చూసి నేను మాట్లాడుతున్నాను, నేను చాలా ఇంట్రో చూసి ఖచ్చితంగా నేను మాట్లాడాలి కాబట్టి మాట్లాడాను అంతే, లేకపోతే నేను అసలు మైక్ పట్టుకునేవాడినే కాదు. విజయ్ ఒక 2 మాటలు మాట్లాడతాను చివరిగా. 2 కాకపోతే 20 ఎంత. వేదిక అలంకరణ మన ఉపాధ్యాయులందరూ కూడా నమస్కారాలు. అదేవిధంగా ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా సాగడానికి ఇక్కడ కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పుడు ఈ విధంగా అవుతుందని కూడా అనుకోలేదు, కనీసం 10 మంది వస్తారనే డౌట్ ఉండేది. ఈ రోజు దాదాపుగా మనం 50 మంది దాకా అటెండ్ అయ్యాం, ఇది చాలా గొప్ప విషయం. దీనంతటికీ కూడా ముఖ్య కారణం మన శ్రీధరబాబు సార్ గారు. సార్ దగ్గర వీళ్ళు అడిగినప్పుడు సార్ ఏ సిచ్యువేషన్లో ఉన్నా సరే, ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా సరే, అది పూర్తిగా 1 మార్కు దగ్గర ఉన్నా కదా సరే తను 100 తీసుకెళ్ళే కెపాసిటీ సాగుతుంది. ఆ రోజు కూడా మాకేమి తెలియనప్పుడు ఈ విధంగా చేయండి బాగుంటుంది కొన్ని సజెషన్స్ ఇచ్చి ఇక్కడ లక్కనపల్లిలో ఏ విధంగా జరిగిందో చెప్తూ మాకు ఆ విధంగా ముందుకెళ్ళడానికి సార్ మన అవకాశం కల్పించారు. అదేవిధంగా మేము ఇన్విటేషన్కి వెళ్ళినప్పుడు కూడా తాతయ్య సార్ మమ్మల్ని ఎంతో అభిమానంగా ఇంటికి తీసుకెళ్ళాడు. సార్ అయితే వాళ్ళ ఇంట్లో ఒక రూమ్ మొత్తం కూడా మన దేశ సేవకుల కోసం ప్రత్యేకంగా కేటాయించినారు. అక్కడ వెళ్తే ప్రతి ఒక్కరి గురించి ప్రత్యేకంగా కొంతమంది పేరు పెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకు వాళ్ళు గొప్ప అనే విషయాన్ని ఆ రోజైతే మమ్మల్ని పిల్లలుగా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే మమ్మల్ని స్పీచ్ చేసి మాట్లాడారో ఈ రోజు కూడా అదే విధంగా మాట్లాడినారు. మరి అదేవిధంగా మన పరశురామ్ సార్ విషయానికి వస్తే సారు ఎప్పుడైనా సరే క్షమాగుణం ఎక్కువగా ఉంటుంది సార్కి. నాకు తెలిసి మేము 5 ఏళ్ళు ఉన్నప్పుడు సార్ ప్రతి సంవత్సరం మాకు పాల్గొన్న మన ఉపాధ్యాయులందరూ కూడా నమస్కారాలు. అదేవిధంగా ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా సాగడానికి ఇక్కడ కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పుడు ఈ విధంగా అవుతుందని కూడా అనుకోలేదు, కనీసం 10 మంది వస్తారనే డౌట్ ఉండేది. ఈ రోజు దాదాపుగా మనం 50 మంది దాకా అటెండ్ అయ్యాం, ఇది చాలా గొప్ప విషయం.
వీళ్ళందరికీ కూడా ముఖ్య కారణం మన శ్రీధరబాబు సార్ గారు. సార్ దగ్గర వీళ్ళు అడిగినప్పుడు సార్ ఏ సిచ్యువేషన్లో ఉన్నా సరే, ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా సరే అది పూర్తిగా ఒక మార్కు దగ్గర ఉన్నా సరే తను 100 తీసుకెళ్ళే కెపాసిటీ సాగుతుంది. ఆ రోజు కూడా మాకేమి తెలియనప్పుడు ఈ విధంగా చేయండి బాగుంటుంది అని కొన్ని సజెషన్స్ ఇచ్చి ఇక్కడ లక్కనపల్లిలో ఏ విధంగా జరిగిందో చెప్తూ మాకు ఆ విధంగా ముందుకెళ్ళడానికి సార్ మేము అవకాశం కల్పించారు. అదేవిధంగా మేము ఇన్విటేషన్కి వెళ్ళినప్పుడు కూడా తాతయ్య సార్ మమ్మల్ని ఎంతో అభిమానంగా ఇంటికి తీసుకెళ్లాడు. సార్ అయితే వాళ్ళ ఇంట్లో ఒక రూమ్ మొత్తం కూడా మన దేశ సేవకుల కోసం ప్రత్యేకంగా కేటాయించినారు. అక్కడ వెళ్తే ప్రతి ఒక్కరి గురించి ప్రత్యేకంగా కొంతమంది పేరు పెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకు వాళ్ళు గొప్ప అనే విషయాన్ని ఆ రోజైతే మనం పిల్లలుగా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే మమ్మల్ని స్పీచ్ చేసి మాట్లాడారో ఈ రోజు కూడా అదే విధంగా మాట్లాడినారు. మరి అదేవిధంగా మన పరశురామ్ సార్ విషయానికి వస్తే సారు ఎప్పుడైనా సరే క్షమాగుణం ఎక్కువగా ఉంటుంది సార్కి. నాకు తెలిసి మేము 5 ఏళ్ళు ఉన్నప్పుడు సార్ ప్రతి సంవత్సరం మాకు పాఠాలు చెప్పినారు. కానీ ఏ ఒక్కరోజు కూడా ఏ ఒక్క విద్యార్థిని కూడా ఒక్క చేతితో ఒక దెబ్బని కూడా మనకు ఆల్మోస్ట్ గుర్తుండకపోవచ్చు. సరే అది ఫస్ట్ తప్పైనా ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ అదే మాట చెప్తారు. ఎగ్జామ్ లాస్ట్ ఎన్ఎస్ ఎగ్జామ్ రాసేటప్పుడు స్టడీ అవర్లు ఉన్నప్పుడు అది అప్పుడు కూడా ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ రన్నింగ్ అనేది కొట్టినారు. ఆ విషయాలైతే ఎప్పటికీ మర్చిపోకూడదు. సార్ మీరు చెప్పిన ఈ క్షమాగుణం మాత్రం జీవితంలో అందరికీ ప్రతి చోట ఏదో విధంగా ఉపయోగపడుతూనే ఉంటుంది సార్. ప్రతి చోట కఠినంగా ఉంటే మనకే సమస్యలు పునరావృతం అయితే తప్ప అక్కడితో ఆగేవి కాదు. మరి అదేవిధంగా మన ఇంగ్లీష్ సార్ అయితే ప్రతిసారి మనకు హోంవర్క్ ఇచ్చేవాళ్ళు. మనకి ఇంగ్లీష్ సార్ హోంవర్క్ ఇచ్చినట్ల దాదాపు ఏసారి ఇవ్వలేదు. ప్రతిరోజు రాసినాం. ప్రతిరోజు అయిపోతే మనకు శిక్ష పనిష్మెంట్ ఉండేది, గుంజీలు చేయడం, మోకాలు మీద కూర్చోవడం. ఇప్పుడు అవన్నీ కూడా యోగాలో భాగం అయిపోయినాయి. ఆ రోజైతే బాగా ఇబ్బంది పడ్డాం. కానీ ఈ రోజు అంత మాత్రం 100 గుంజీలు తీయమంటే ఎంతమంది ఇబ్బంది పడతారో మనకి తెలిసిందే. 100 గుంజీలు తీరే రోజు ఎలా ఉన్నారు, ఒక 15 నిమిషాలు మోకాలు మించుకుని కూడా ఉన్నారు. అవన్నీ కూడా మాకు పనిష్మెంట్ కాదు సార్, మంచి వ్యాయామాలే. సార్ ఆ విధంగా కొట్టకుండా వ్యాయామాలు చేస్తున్నాడు. అదేవిధంగా మన తెలుగు మేడం అయితే మేడం అప్పుడు మన క్లాస్లో చాలా మంది అమ్మాయిలకి సపరేట్గా క్లాసులు తీసుకొని నెక్స్ట్ ఫర్దర్ గా ఎలా ఉండాలి, ఎలా ఏ విధంగా డ్రెస్ కోడ్ వేసుకోవాలి, మన డిసిషన్ మేడం కూడా కావచ్చు, ఏ విధంగా ఉంటే మనకు కొంచెం రెస్పెక్ట్ ఉంటుందని అప్పుడైతే మాకు మనకు అర్థమయ్యేది కాదు. కానీ ప్రతి క్లాస్ లో ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక టైంలో అమ్మాయిలని పిలుచుకొని సపరేట్ గా వాళ్ళకి చెప్పేవాళ్ళు. మేము దూరం కలిసాము కానీ పెద్దగా ఆ టైంలో ఎంత అవసరమో అప్పుడైతే మాకు తెలియదు. ఇప్పుడైతే మేడం ప్రతి ఒక్కరికి కూడా అయితే అమ్మాయిలు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మన దిల్షాద్ మేడం కూడా ఎప్పుడు వచ్చినా ఏ రోజు కూడా ఏ క్లాస్ లో కూడా ఏ ఒక్కరి మీద కూడా ఒక్కసారి కూడా అరిసిన సందర్భం లేదు, కొట్టిన సందర్భం లేదు. వీళ్ళైతే మేడమే బాధపడుతూ బయట వచ్చేవాళ్ళే. కానీ అప్పుడు మన శ్రీరామ్ సార్ వచ్చి మళ్ళీ కొట్టే మళ్ళీ క్లాసులకు పోతే జరిగే విధాయిగా ఆ విధంగా ఉన్నాయి. మళ్ళీ మన ఇంగ్లీష్ మీడియం లతా మేడం వస్తే మేడంకి ఇక్కడ రానవసరం లేదు. కానీ అప్పుడే మనకి ఇంగ్లీష్ మీడియం కొత్తగా స్టార్ట్ అవడం వల్ల ఇక్కడ అవసరం ఉందని చెప్పి మన శ్రీధరబాబు సారు ఇటువంటి లాభాపేక్ష లేకుండా ఫ్రీగా మనందరికీ కూడా పాఠాలు చెప్పే విధంగా సార్ మోటివేట్ చేసి మేడంకి అనుభవం పనికొస్తుంది, అనుభవం ఎప్పుడైనా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో మేడం గారిని మళ్ళీ సారు తీసుకున్నాం. దానికి థ్యాంక్స్ సార్. అదేవిధంగా మన చంద్రయ్య సార్ గురించి చెప్పాల్సి ఆ రోజు కఠినంగా ఉన్నారు సార్. అయితే స్టార్టింగ్ లో మేము సంవత్సరాలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు చేతులు చూసుకొని రోజులంటూ ఏం లేవు. క్లాస్ వస్తే రావడానికే భయం, మళ్ళీ వెళ్ళిపోయాం. కానీ ఈ రోజు పరిస్థితి చూస్తుంటే ఆ రోజులు మళ్ళీ వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ ఇప్పుడు చాలా ఘోరమైన మన సోషల్ మీడియా దగ్గర అయిపోయింది కాబట్టి అన్ని చూస్తున్నాం, ప్రపంచం ఎందుకు తెలుస్తుంది. ఆ ఘోరమైన వీడియోలు కూడా చూసి బాధాకరంగా అనిపిస్తాయి. కానీ మనమైతే ఆ సిచ్యువేషన్ లో అంటే మన పేరెంట్సే మళ్ళీ తీసుకొచ్చి కొట్టిపించేవాళ్ళు. ఈ రోజు అయితే పేరెంట్సే రెచ్చగొడుతున్నారు. ఇక్కడ చాలా మంది పేరెంట్స్ ఉన్నారు ఆల్రెడీ. బిఏ పేరెంట్స్ మీరు ఆ తప్పులైతే చేయొద్దండి. స్కూల్కి వెళ్ళినప్పుడు గురువే అక్కడ కంట్రోల్ చేయగలరు, వాళ్ళే నేర్పించగలరు. మనం అన్ని నేర్పించలేము, మనం అన్ని చూడలేము, మనం అన్ని వాళ్ళకి దగ్గరుండి చేర్చలేం. టీచర్ సరిగ్గా దాదాపుగా ఈ బాల్యం అంతా ఉపాధ్యాయుల పర్యవేక్షణలో జరిగిపోతుంది. వాళ్ళు మాత్రమే మార్చగలరు. అది మీరు అందరూ కూడా గమనించవలసిందిగా కోరుతున్నాం. ఇంకా మన పీఈటీ సార్ విషయానికి వస్తే సార్ అప్పుడు స్పోర్ట్స్ బాగా ఆడండి అని చెప్తున్నారు. ఆ రోజు 11 మంది కలిసి 11 రూపాయలు ఇసుకుని బాల్ కొనుక్కుని ఆడుకున్నాం. ఈ రోజు 11 మంది బాల్ కొనే స్థితిలో ఉన్నారు కానీ ఆడడానికి ఒకరు లేరు. ఆ స్థితిలో ఉన్నాం ఈ రోజు. మరి ఇంతగా మన వెంకటేష్ చెప్పాడు బాలా సార్ని శ్రీరామ్ సార్